first time in 10 years. 10 సంవత్సరాల మొదటిసారిగా మన కుటుంబం గురించి నేర్చుకోబోతున్నాం. That means this is the most needed topic in the churches. సంఘంలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. And no family can tell, I don't want this teaching. ఏ ఒక్క కుటుంబం కూడా చెప్పలేదు నాకు ఈ బోధ అవసరం లేదు అని. No one can tell, I know everything. ఎవరు కూడా చెప్పలేరు నాకు మొత్తం తెలుసు అని. No one can tell, my family is the perfect family. ఎవరు కూడా చెప్పలేరు నా కుటుంబము పరిపూర్ణమైన Even కుటుంబం. though I am teaching, నేను బోధిస్తున్నా సరే still we are on the verge of perfection. ఆ పరిపూర్ణత్వంలో మేము కూడా కొనసాగుతూ Because I ఉన్నాము. am teaching, that doesn't mean I am perfect, my family is perfect, everyone is perfect, everything is perfect, we are going heaven. No, it's not like that. మేము బోధిస్తున్నాం కాబట్టి మేము పరిపూర్ణంగా ఉన్నట్టు కాదు, మా కుటుంబం కూడా సంపూర్ణంగా ఉన్నట్టు కాదు, కానీ నేను కూడా సంపూర్ణతతో వెళ్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. There are so many things to learn. చాలా విషయాలు ఉన్నాయి And there are నేర్చుకోవడానికి. so many things to believe. చాలా విషయాలు ఉన్నాయి నమ్మడానికి. And there are so many things to practice. చాలా విషయాలు ఉన్నాయి అవలంబించడానికి. Hallelujah. హల్లెలూయా. Knowing, తెలుసుకోవడము, believing, నమ్మడము, practicing దాన్ని అవలంబించడం is the very important thing in our life. ఆ మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనది మన విషయం. Why? Because many people know. చాలా మందికి తెలుసు. Hallelujah. Hallelujah. But many people know, చాలా మందికి తెలుసు, but they don't believe. వాళ్ళు నమ్మరు. Many people know and believe it. చాలా మంది తెలుసు But they నమ్ముతారు don't కూడా, practice it. కానీ దాన్ని అవలంబించరు. So what's happening? ఏం జరుగుతుంది? Many things are going wrong in families. కుటుంబంలో చాలా విషయాలు తప్పుగా జరుగుతూ So ఉన్నాయి. that's why అందుకే many people ask me, Anna, when are you starting this family meeting? చాలా మంది అడిగారు, మీరు ఎప్పుడు ఈ కుటుంబం మీటింగ్ పెడుతున్నారు అని. Whenever I want to plan ఎప్పుడు నేను ప్రణాళిక and చేస్తున్నాను, fix the date, ఎప్పుడైతే డేట్ ఫిక్స్ some చేస్తున్నాను, meeting is coming for me నాకు ఏదో ఒక మీటింగ్ వస్తుంది, and we are postponing it. ఆ మీటింగ్ ని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను. But this time, కానీ ఈ సమయంలో even this time it was supposed to happen like that. ఈ సందర్భంలో కూడా నాకు అవ్వాల్సింది, But I don't know. కానీ లేదు నేను వద్దని చెప్పాను. Whatever meeting comes, I will postpone ఏ it. మీటింగ్ వస్తా సార్ మీటింగ్ నేను పోస్ట్ పోన్ చేస్తాను అనుకున్నాను. Hallelujah. హల్లెలూయా. I postponed some things now. కొన్ని విషయాలు నేను పోస్ట్ పోన్ Why? చేశాను. Because I felt ఎందుకంటే నేను అనుకున్నాను this is very ఇది important. చాలా ప్రాముఖ్యమైనది. Amen. Hallelujah. Hallelujah. ఇది ప్రాముఖ్యమైనది, అందుకోసమే నేను అన్ని క్యాన్సిల్ చేసి ఈ మీటింగ్ పెట్టాను. ఆమేన్. Hallelujah. Hallelujah. ఎందుకంటే అన్ని ఫ్యామిలీస్ లో కొన్ని ఫ్యామిలీ ప్రిన్సిపల్స్ ఉంది బైబిల్ నుంచి నేర్చడానికి. అందుకే ఈ విషయం అందరికీ తెలవాలి. ప్రతి ఒక్క కుటుంబంలో నేర్చుకోవడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం నుంచి ఆ సూత్రాలు మనం నేర్చుకోవాలి. ఓకే, హస్బెండ్స్ సిట్ విత్ యువర్ వైఫ్స్. ఆల్ ద హస్బెండ్స్, భర్తలు భార్యతో కూర్చోండి. ఎందుకంటే భర్త కరెక్ట్, భర్త ఫాస్ట్ డిసైడ్. మీ భర్త వచ్చారు, మీ భర్త వచ్చారు, ఎందుకు పోము? If your husband is not there here present, if your wife is not there here present, don't worry. ఒకవేళ మీకు భార్య కనుక లేకపోతే, This is getting recorded. Please show them. ఒకవేళ మీకు భార్య లేకపోయినా మీకు భర్త లేకపోయినా దయచేసి ఇది రికార్డ్ అవుతుంది, దయచేసి అది చూపించండి. No problem. సమస్య We are not going live. లైవ్ Why? Because we are going to deal some important things. మేము లైవ్ లో వెళ్ళట్లేదు, కానీ కొన్ని విషయాలు మేము ముఖ్యమైన అంశాలు మేము When I am బోధిస్తున్నాం. telling from my family examples, ఎప్పుడైతే నా కుటుంబం ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాం, everybody's ears are on me. ప్రతి ఒక్క చెవులు ఇక్కడే ఉంటాయి, क्या बोलता है? ఏం చెప్తారు అని. Hallelujah. హల్లెలూయా. Everybody's eyes are on me. అందరి యొక్క చెవులు What I am going to teach. నేను బోధిస్తాను అని. That is why అందుకే some things are very personal. కొన్ని విషయాలు చాలా That's ప్రత్యేకంగా why I don't want this to go live. అది ఎందుకంటే నేను వ్యక్తిగతంగా We ఉంటాను are కాబట్టి recording it so that people will watch. మేము కేవలం ఇది రికార్డ్ చేస్తున్నాం, దాని ద్వారా ప్రజలు దాన్ని వీక్షిస్తారు అని. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Glory to Jesus. యేసుకే మహిమ కలుగును. Exactly, I have 1 hour 7 minutes. నాకు 1 గంట 7 నిమిషాలు ఉన్నాయి నా But చేతిలో. which is not enough. అది సరిపోదు. Hallelujah. హల్లెలూయా. In Kola, we went, myself and my wife went to teach. ఎప్పుడైతే నేను అక్కడ బోధించడానికి వెళ్ళాము కోలార్లో, 2.5 hours without translation, I was preaching in Kannada. ట్రాన్స్లేషన్ వితౌట్ ఎటువంటి తర్జుమాలు లేకుండా 2.5 గంటలు బ్రేక్ లేకుండా బోధించాడు. And the beauty is, సుందరం they ఏంటంటే didn't want me to stop. వాళ్ళు అసలు నేను ఆపాలనుకుని వాళ్ళు కూడా అనుకోలేదు. And the rivers of the living waters flowing through me. అక్కడ నదిలో జీవ నదులు పొర్లుతూ ఉన్నాయి. How it happened? ఎలా జరిగింది I don't know. నాకు తెలియదు, But I believe. నేను నమ్ముతున్నాను.
Holy Spirit wants to speak to us. పరిశుద్ధాత్మ మన ద్వారా I మాట్లాడాలనుకుంటున్నాడు. believe He wants to bring some order in families. నేను అనుకుంటున్నాను కుటుంబంలో కొంచెం క్రమంగా There are so తీసుకోవాలనుకుంటున్నాను. many testimonies. చాలా సాక్ష్యాలు విన్నాము. God spoke to me. దేవుడు నాతో మాట్లాడారు అని. I'm preaching. నేను బోధిస్తూ ఉన్నాను. Ladies are crying. నాకు స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు. So many people are crying. చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. Why? The ఎందుకు? word is talking to them. ఆ వాక్యము వాళ్ళతో మాట్లాడుతుంది. Hallelujah. Hallelujah. Yes, I understood. అప్పుడు నాకు How అర్థమైంది. much the Holy Spirit wants to work in our life. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో How పనిచేయాలనుకుంటున్నాడు. much He wants to set things right in our life. మన జీవితంలో మన కుటుంబంలో చాలా విషయాలను సరి చేయాలనుకుంటున్నాడు. Hallelujah. Hallelujah. That's why I decided. ఎందుకని నేను అనుకున్నాను What maybe we will do this time. ఏదైనా సరే ఈరోజు చేద్దాం I will అనుకున్నాను. not touch all the topics. అన్ని అంశాలను ఈరోజు తాకపోవచ్చు. This is going to be a series. ఇది ఒక సిరీస్ లాగా ఉంటుంది. Every month we will have family blessing meeting. ప్రతి ఒక్క నెల మనం కుటుంబం ఆశీర్వాదం కూడిక పెట్టుకుందాం. Amen. One Saturday we'll fix it. ఒక శనివారం మనం ఇలా పెట్టుకుందాం. Amen. Amen. Once I will teach, once my wife. ఒకసారి నేను బోధిస్తాను, ఒకసారి అక్క బోధిస్తాను. Hallelujah. Hallelujah. Because what I know, నాకేంటి తెలుసు, she doesn't know. అక్కకి తెలియదు. What she knows, అక్కకి ఏంటి తెలుసు, I may not know. అది నాకు So తెలియకపోవచ్చు. that's why everything has to come out. ఎందుకంటే ప్రతిదీ కూడా బయటికి రావాలని నేను ఒకసారి అక్క ఒకసారి బోధిస్తాను. Hallelujah. Hallelujah. Everything we are putting in paper because I have married her for 16 years and so many things the Lord has done in our life. ప్రతి విషయాలు మేము పేపర్ మీద పెడుతున్నాం. ఎందుకంటే 16 సంవత్సరాలు మాకు వివాహం అయ్యి 16 సంవత్సరాలు అవుతుంది. చాలా విషయాలు ఉన్నాయి అది చెప్పుకోవడానికి. God started my family from the year 2009. 2009 నుంచి నా కుటుంబంలో దేవుడు ప్రారంభించాడు. But I was also a part of my father's family. నాకు తండ్రి యొక్క కుటుంబంలో కూడా పాలి భాగస్తులై ఉన్నాను. Hallelujah. Hallelujah. I'm a sixth child to my father. నాకు తండ్రికి నేను 6 సంతానము. 4 male child, 2 female child. నలుగురు అన్నలు, 2 అక్క చెల్లెలు. I am the last one. నేనే చివరి వాడిగా ఉన్నాను. That's why I was pampered a lot. ఎందుకంటే నన్ను చాలా ప్యాంపర్ చేశారు. Though we were poor, still I was like a king. నేను బీద స్థితిలో ఉన్నప్పటికీ నేను చాలా రాజులాగా ఉన్నాను. My father always used to carry me on the shoulder. నాకు తండ్రి గారు ఎప్పుడు కూడా భుజాల మీద నన్ను ఎత్తుకొని వెళ్ళేవారు. Wherever he will make me walk. ఎప్పుడు కూడా నన్ను నడిపించేవాడు కాదయ్య. So much love. చాలా ప్రేమ. I used to ask him, అని అడిగేవాడిని, why Appa you always carry me on your shoulder? ఎందుకు తండ్రి ఎప్పుడు నన్ను మీకు భుజాల మీద వేసుకుంటావు అని అడిగాను. Because I love you a lot. నిన్ను చాలా ప్రేమిస్తాను అన్నారు. I don't want you to walk. నువ్వు నడవాలని నేను So what he అనుకోలేదు. used to tell me, I never used to understand. నాకు ఇది ఆయన చెప్పేవారు, నాకు ఇప్పుడు అర్థం అయ్యేది కాదు. This is how the fathers are. తండ్రి యొక్క హృదయం ఈ విధంగా ఉంటుంది. You know my mother is? నా తల్లి గారు చూసావా? I was born, after my last sister's birth, where almost 17 years gap is there. నాకు చివరి అక్కకి నాకు 16 సంవత్సరాలు గ్యాప్ ఉంది. 16 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. Means my sister is already like my mother. అంటే నాకు అక్క నాకు తల్లిగా ఉన్న తల్లిగా She was so big. తను పెద్దగా అయినా సరే She was still a small child. ఇంకా చిన్న కుమార్తె లాగానే ఉంది. My father, whenever he will bring fruits, ఎప్పుడైతే పన్ను తెస్తారో మా తండ్రి గారు, my sister will make portion for everybody. ఇది మీకు, ఇది మీకు, ఇది నాకి. మాకు అక్కగారు ఎప్పుడు కూడా ఇది మీకు అని ఎప్పుడు కూడా అది చదివేవారు అందరికీ. So everybody will get mango fruit with mango. అందరికి మ్యాంగోస్ అందరికి పంచి పెట్టేవారు. Everybody will eat the fruit. అందరూ కూడా పండు తింటారు. But my mother, నా తల్లి గారు ఏం she చేసేవారు అంటే will never eat fruit. ఎప్పుడు కూడా పండు తినేది కాదు. Why? ఎందుకు? She will tell, ఆమె ఏమంటుందంటే, let this portion be for my son. ఈ యొక్క భాగం ఏదైతుందో నా కుమారుడికి ఉండదు This కాక. kind of mothers we have. ఇటువంటి తల్లిలు మాకున్నారు. Today we are grown. ఇప్పుడు మేము ఎదిగాం. We are almost 30 years or 35 or 40, 45 years. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉండొచ్చు. Because we are grown old, we think that our mothers or fathers have become like child. మనం అనుకుంటాము మనం పెద్దగా ఎదిగాం కాబట్టి మన తల్లిదండ్రులు వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నారు You అనుకుంటున్నాం. don't know what all sacrifices they have done. కానీ మనకి తెలియదు వాళ్ళు ఏమైతే త్యాగం మన కోసం చేసి You don't ఉన్నారు. know how much love they do. ఎంత ప్రేమ మనకి చూపించారో How మనం many things they have left for our sake. మన కోసం ఎన్ని విషయాలు వదిలేశారో మనకి We don't know. మనకి తెలియదు. Whatever we remember, we are trying to tell, but every day they have lived with us. మనం ఏదైతే జ్ఞాపకం చేసుకుంటున్నాం అదే మనం చెప్పాలనుకుంటున్నాం కానీ ప్రతి రోజు వాళ్ళు Actually, జీవించారు మన there కోసం. are 1-2 incidents. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కొన్ని There చెప్తూ are ఉన్నారు. many things the father and mothers have done. కానీ మన తల్లిదండ్రులు మన కోసం చాలా చేసి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవుడికి వందనాలు. Whatever I remember, ఏదైతే జ్ఞాపకం పెట్టుకున్నామో I thank God for my father and my mother. నాకు తల్లిని బట్టి నాకు తండ్రిని బట్టి దేవుడికి వందనాలు God చెల్లిస్తున్నాను. started my family. దేవుడు నా కుటుంబాన్ని ప్రారంభించాడు. From that day, ఆ రోజు నుంచి every day, ప్రతి రోజు God has led us. దేవుడు మమ్మల్ని నడిపించాడు. Amen. ఆమేన్. We had the fights, మాకు we had challenges, మాకు సవాలు ఉన్నాయి. we had misunderstandings, మాకు తప్పుడు అర్థం we had చేసుకున్నాము. confusions, కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. we had heights,
మాకు ఎక్కువ We చూసాము, had lows. చాలా తక్కువగా కూడా చూసాము. People mocked us. ప్రజలు మమ్మల్ని తిట్టారు. Everything we have seen in life. ప్రతిదీ కూడా నా జీవితంలో మేము చూసాము. But in everything, ప్రతి దాంట్లో కూడా God brought us victoriously. దేవుడు మమ్మల్ని విజయవంతంగా బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. That's what we are going to learn. అదే మనం It's నేర్చుకోబోతున్నాం. not 1 year experience I'm trying to teach. ఇది కేవలం ఒక సంవత్సరం అనుభవం కాదు నేను 16, బోధించేది. everybody says 16 years. అందరూ చెప్పండి 16 సంవత్సరాలు. Come on, you tell your marriage experience. మీ మీ వివాహం ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు వివాహ అనుభవం చెప్పండి. వివాహం చేసి ఎన్ని సంవత్సరాలు అయింది అది చెప్పండి. I am 16 years old in marriage. నాకు వివాహం అయి 16 సంవత్సరాలు అవుతుంది. మీకు ఎన్ని సంవత్సరాలు? You don't tell. మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అదే చెప్పండి. Very good. Why I'm saying this ఎందుకు is, చెప్తున్నానంటే you know, in marriage life, వివాహ జీవితంలో there is no joke. అక్కడ జోక్ లేకపోతే Marriage life is boring. అక్కడ వివాహ జీవితం అనేది చాలా బోరింగ్ A ఉంది. lot of joke with that. నేను అక్కతో చాలా జోక్ I చేస్తున్నాను. love to have fun in నేను that. ఎప్పుడు హాస్యంగా ఉంటూ ఉంటాను. Hallelujah. Hallelujah. Okay, stories apart. అవన్నీ కూడా Let's ఒక come back to word. We have exactly 1 hour. మనకి నిజంగా ఇప్పుడు గంట ఉంది వాక్యం. Are you all ready? మీ అందరూ సిద్ధంగా ఉన్నారు? Amen. ఆమేన్. See, many things are going to come out today. ఈ రోజు చాలా విషయాలు బయటకు వస్తాయి. Don't get offended. దానికోసం మీరు అఫెండ్ Who is అవ్వకండి. talking about me? ఎవరు నా గురించి మాట్లాడుతున్నారు? He is talking about ఆయన నా గురించి మాట్లాడుతున్నారు అని. Or he is pinpointing me. లేకపోతే ఆయన నన్ను వేరుగా So we చూపిస్తున్నారు. are talking through the word We want to the word. correct ourselves wherever we are gone wrong. మనల్ని మనం పరీక్షించుకోవడానికి మనల్ని మనం సరిదిద్దుకోవడానికి నేను వాక్యం ద్వారా బోధిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Why word of God is there? ఎందుకు వాక్యం ఉంది? To correct us, మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, to lead us, మనల్ని నడిపించడానికి, to guide us, మనల్ని సహాయం ఇవ్వడానికి, to huh? To speak to us. మనతో మాట్లాడడానికి. Very true. God's word speaks to us. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. That's why take easy. ఎందుకంటే సులువుగా తీసుకోండి. Everybody never take it easy. అందరూ పక్కవాళ్ళతో చెప్పండి. హల్కే మే లేదు. ఇది సులువుగా తీసుకోండి. చెప్పండి. సులువుగా తీసుకోండి. మీ పార్ట్నర్స్ మీ భాగస్వామికి చెప్పండి. మీ బిడ్డకు కాదు. మీ భాగస్వామికి మీ పార్ట్నర్. మీ భాగస్వామికి చెప్పండి. Why? Because ఎందుకంటే this is a series. ఇది ఒక సిరీస్ లాగా One ఉంటుంది. time it will come about father. ఒకసారి తండ్రి గురించి వస్తుంది. Second time it will come about mother. రెండోసారి తల్లి గురించి వస్తుంది. Then third time it will come about son. మూడోసారి కుమారుడు గురించి వస్తుంది. Fourth time it will come about daughter. నాలుగోసారి కుమార్తె గురించి వస్తుంది. Fifth time it will come about son-in-law. ఐదోసారి అల్లుడు గురించి వస్తుంది. Sixth time it will come about daughter-in-law. ఆరోసారి కోడల గురించి వస్తుంది. Father-in-law. మామ గురించి వస్తుంది. Mother-in-law. అత్తగారి గురించి వస్తుంది. Sister-in-law. బావలు, Brother-in-law. అక్కలు, బావలు. Finally it will come for children. తర్వాత మళ్ళీ చివరిగా పిల్లలకు వస్తుంది. Everybody is there in this field. ఈ యొక్క దాంట్లో అందరూ కూడా ఉంటారు. Nobody escapes. ఎవరు కూడా తప్పించుకోలేరు. Hallelujah. హల్లెలూయా. Praise God. I was a son. నేను కుమారుడిగా ఉన్నాను. I was a brother. నేను తమ్ముడిలాగా Then I ఉన్నాను. became uncle. దాని తర్వాత అంకుల్ అయ్యాను, Then మామ I became అయ్యాను, mama. మామ అయ్యాను. Then I became husband. తర్వాత భర్తనయ్యాను. Then I became father. తర్వాత తండ్రిని అయ్యాను. Hallelujah. హల్లెలూయా. Every role we have. ప్రతి ఒక్క బాధ్యత మనకు ఉంది. అర్థమవుతుందా? In every role we have to see ourselves. ప్రతి ఒక్క బాధ్యతలో మనల్ని మనం చూసుకోవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Glory to Jesus. యేసుకి మహిమ కలుగును గాక. Come on, let's open our Bibles to Genesis first chapter. Keep it ready. ఆది కాండము మొదటి అధ్యాయంతో సిద్ధపడతాం. Let me tell you what is family. కుటుంబం అంటే ఏంటని చెప్తాను. What is family? కుటుంబం అంటే ఏంటి? Okay, I want to understand from your point of view. మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ ఆలోచన ఎలా What do ఉంది? you mean by family? What is family? కుటుంబం అంటే ఏమనుకుంటున్నారు? కుటుంబం అంటే ఏంటి? చెప్పండి. చెప్పండి. మీకైతే ఆలోచన ఉన్నాయి కుటుంబం గురించి, దాని గురించి చెప్పండి. Come on. Let's చెప్పండి. whatever you know, you tell me. మీకు ఏది తెలుసో అదంతా చెప్పండి. Husband and wife Husband and wife is a family. Husband and wife together make family. is a family. Okay. భార్య భర్తలు ఇద్దరు కలిసి అది కుటుంబం అవుతుంది. Okay. Husband and wife coming together is a family. భార్య భర్తలు ఇద్దరు దగ్గర కావడం అది కుటుంబం అవుతుంది. ఇంకా Do you have, okay, one more time. Do you have a family? మీ కుటుంబం ఉందా? Yes. What is family? కుటుంబం అంటే ఏంటి? Huh? Group of people living together. అందరూ కలిసి జీవించడం. Huh? This is Parents and can children. be considered okay, not a, Hannah. but not okay. తీసుకోవచ్చు కానీ తీసుకోకూడదు కూడా. ఇంకా Srinu, కుటుంబం అంటే ఏంటి?
meaning of family? కుటుంబం అంటే అర్థం ఏంటి? Say. Come on. You know it. మీకు తెలుసు. Even if you are wrong, no problem. I'm not మీరు తప్పైనా పర్లేదు not చెప్పండి. going to punish you. మిమ్మల్ని శిక్షించాను. Come on. Parents and children. Parents and children live together. Okay. అక్కడ తల్లిదండ్రులు ఆ పిల్లలందరూ కలిసి ఉంటారు. Brother. ఇంకా అన్నా చెప్పండి. No. Huh? What brother? Loudly. గట్టిగా. Walking all together on the same. Walking all together. Working. Walking all together on this earth. On the same way. On the same. ఒకటే same way. Same, the same way. Okay. ఒకటే మార్గంలో నడుచుకోవడం. Close. Keep this also. Anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Yeah, sister told husband and wife living together, then parents and children living together. అక్క చెప్పారు భార్య భర్తలు ఇద్దరుగా జీవించడం మళ్ళీ కుటుంబంతో కలిసి అందరూ జీవించడం అని చెప్పారు. Now, family is a group of people living together in the bloodline. ఆ రక్త సంబంధంలో కుటుంబం అంతా కూడా కలిసి అందరి కలిసి ఒక దగ్గర జీవించడమే కుటుంబం. Without the bloodline, we cannot call it a family. ఆ రక్త సంబంధం లేకుండా దాని కుటుంబం అని పిలవలేము. I can tell Raju is my brother, నేను చెప్పగలను రాజు నా తమ్ముడు అని చెప్పొచ్చు. but there is no bloodline. కానీ ఆ రక్త సంబంధం లేదు. Hallelujah. హల్లెలూయా. So, God extending His lineage on earth through us is called God's family. దేవుడు మన కుటుంబంలో ఆయన జతపరిచి ఆయనను ఎదిరించడమే దేవుని కుటుంబం ఎదిరించడం అంటారు ఈ భూమిపైన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So what God did is, దేవుడు ఏం చేశారంటే you see in the beginning, మొదటిగా మనం చూస్తే God created everything. దేవుడు ప్రతిదీ కూడా సృష్టించారు. Hallelujah. హల్లెలూయా. He created the sun, the moon, the stars, the earth, the water, the sky, the clouds, everything was ready. దేవుడు మేఘాలని, ఆకాశంలో నక్షత్రాలని, సూర్యచంద్రుని, సముద్రాన్ని, చెట్లని, వృక్షాలని, జంతువులు అన్నిటిని కూడా సృష్టించారు. Then God said, దేవుడు let చెప్పారు, us make man in our own image, in our own likeness. మన పోలిక చొప్పున, మన స్వరూపం చొప్పున మనకు నరుని చేద్దామని దేవుడు అన్నాడు. You know this story. ఈ ఎంతవరకు మీకు తెలుసు? So when we tell likeness and in our own image, when God said, God literally meant God will make man like him. ఎప్పుడైతే దేవుడు చెప్పారో మన పోలిక చొప్పున, మన స్వరూపం చొప్పున నరుని చేద్దామని ఆయన నిజంగా అది బాధించి చెప్పారు. Then God said, let man have dominion over the fish of the sea, the birds of the air, all the creeping things of the earth. అక్కడ భూమి మీద పాప ప్రతి జంతువు పైన, ఆకాశం ఎగిరే ప్రతి ఒక్క పక్షు పైన, భూమి ప్రతిది కూడా ఆధిపత్యం ఇక మనుషులకి ఉండదు కాక దేవుడు సెలవిచ్చారు. Hallelujah. హల్లెలూయా. Listen, be careful. చాలా జాగ్రత్తగా వినండి. When God thought, ఎప్పుడైతే దేవుడు ఇలా అనుకున్నాడు, still it is in the mind. ఇంకా అది మనసులో ఉంది. God said, let us make. దేవుడు చెప్పారు ఇంకా మనం చేద్దాము అని చెప్తున్నారు. అది ఇంకా చేయలేదు. When God is thinking about making ఎప్పుడు man, దేవుడు చేద్దామని అనుకుంటూ ఉన్నారు, woman is not there. అప్పుడు స్త్రీ లేదు. Understand? అర్థమవుతుందా? If God has to extend His family on earth, woman is needed. ఎప్పుడైతే దేవుడు తన కుటుంబాన్ని ఇక భూమి మీద దాన్ని ఎదిగించాలనుకుంటే ఒక స్త్రీ కావాలి. Hallelujah. Hallelujah. When God said, let us make man, ఎప్పుడైతే దేవుడు మనం పోలిక చొప్పున మనిషిని and let చేద్దామన్నప్పుడు him have dominion. ఆయనకి ఆధిపత్యం ఉంటుంది కాక అని అన్నప్పుడు Okay, let's read the scripture. ఇది చదువుదాం. 27. 27వ వచనము, మొదటి అధ్యాయం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు వానిని సృజించాడు. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాడు. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నుంచి దానిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమిలో పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. So what do we see here? ఇక్కడ మీరు ఏం చూస్తూ ఉన్నారు? God said, let us make man in our own image, in our own likeness. దేవుడు మనకు పోలిక చొప్పున, మనకు స్వరూపం చొప్పున నరుని చేద్దామని దేవుడు చెప్పినప్పుడు Then it says, అది విధంగా ఇక్కడ సెలవిస్తుంది, God blessed them. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. So God created man in His own image. Okay, 28. 28వ వచనం. And God blessed them and said to them, be fruitful. No, which is this version? Which version? Okay. Then He said, be fruitful, multiply, replenish the earth, subdue it, and have dominion over the fish. Okay. Now listen to me. The first thing God did is, మొదటిగా దేవుడు ఏం చేశారంటే, what He did? ఆయన ఏం చేశారు? He blessed ఆయన them. ఆశీర్వదించారు. Hallelujah. హల్లెలూయా. Unless God blesses man and woman, they cannot, they cannot, what do you say? They cannot go further.
దేవుడు ఒక స్త్రీని కానీ పురుషుని కానీ ఆశీర్వదిస్తేనే కానీ మనం ముందుకు వెళ్తాం. ఆశీర్వదించకపోతే మనం ముందుకు వెళ్ళలేము, చూడలేము కార్యం. When God blessed them, ఎప్పుడైతే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడో first thing what happened? మొదటిగా ఏం జరిగిందంటే Fruitfulness. ఫలవంతంగా ఉండడం. Everybody say fruitfulness. ఫలవంతం అని చెప్పండి Everybody గట్టిగా. గట్టిగా. ఫ్రూట్ఫుల్నెస్. Fruitfulness. ఫలవంతంగా. ఫలవంతుగా. Hallelujah. Hallelujah. What do you mean by fruitfulness? ఫలవంతం అంటే Fruitfulness means ఫలవంతం అంటే man is capable of reproduction. అంటే ఒక పురుషుడు తన కుటుంబంని ఎదిగించడానికి సామర్థ్యం కలిగి ఉండడం అని అర్థం. Hallelujah. Hallelujah. They are going to increase. అంటే వాళ్ళు ఎదుగుతూ ఉంటారని అర్థం. Hallelujah. Hallelujah. Then he blessed them to subdue it. దాన్ని ఆశీర్వదించాడు. Multiply. తర్వాత విస్తరించును అని They will చెప్పాడు. increase. మీరు విస్తరించండి అని చెప్పాడు. తర్వాత ఆధిపత్యం Then చేయాలి. have dominion. తర్వాత దాని మీద అధికారం కలిగి Dominion ఉండడం. on which? దేని మీద అధికారం కలిగి ఉండడము? In the sky, భూమి పైన, in the sea, ఒక సముద్రంలో, on the earth, భూమి పైన, on everything. ప్రతి దాని పైన. Hallelujah. Hallelujah. So what man is supposed to do? మనిషి ఏం చేసి ఉండాలి? Dominate. ఆధిపత్యం చెలాయించాలి. Everybody say dominate. డామినేట్ అని చెప్పండి. గట్టిగా. డామినేట్. Ah. ఆధిపత్యం. This is what is happening in family nowadays. ఇదే కుటుంబంలో జరుగుతుంది ఈ రోజుల్లో. Husband is trying to dominate wife. భర్త భార్యని ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడు. And wife wants to dominate husband. భార్య భర్త మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడు. Why God told dominate, they left that. They only thought I will dominate my husband. దేవుడు ఆధిపత్యం ఎందుకు ఇచ్చాడు? భూమిని మీద ఆధిపత్యం చెలాయించడానికి ఇచ్చాడు. కానీ కుటుంబం ఏమవుతుంది? భార్య భర్త పైన, భర్త భార్య పైన ఆధిపత్యం I will చెలాయిస్తున్నాడు. dominate my wife. నా భర్తని, నా భార్యని నేను ఆధిపత్యం చెలాయిస్తాను. Where this came from? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? Huh? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? Mother told, తల్లి చెప్పాడు, పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ కి కంట్రోల్ పెట్టాలి. తల్లి దగ్గర నుంచి వచ్చింది. మీరు పెళ్లి అయిన తర్వాత మీకు భర్తని నీ కంట్రోల్లో అని అదుపులో పెట్టుకోవాలి అని. Not you people. మీరు కాదు, Others. వేరే Hallelujah. Hallelujah. Don't consider anything here. ఇక్కడ ఏది కూడా ఇక్కడ చూసుకోకండి. Because if I don't talk it today, ఒకవేళ ఈ రోజు ఇది నేను మాట్లాడకపోతే it will be like this. అది ఈ విధంగానే ఉంటుంది మన Coming కుటుంబం. back to the word. వాక్యంలోకి వెళ్దాం. So mother told daughter, keep your husband in control from the day one. తల్లి గారు కూతురికి చెప్పారు, నీకు వివాహమైన మొదటి రోజు నుంచి నీకు భర్తని నీకు అదుపులో పెట్టుకోని చెప్పారు. So what happened? ఏం జరిగింది? From the day one, మొదటి రోజు నుంచి wife started nagras. భార్య మొదటి రోజు నుంచి అక్కడ నగరం స్టార్ట్ చేసింది. But he is man. కానీ ఆయన పురుషుడు, He is husband. ఆయన భర్త, He also got. ఆయన కూడా వచ్చింది. शादी करने के बाद పెళ్లి అయిన తర్వాత बीवी को कंट्रोल में रखना. భార్యని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. ఎందుకు? अगर तू कंट्रोल में नहीं रखे, ఒకవేళ నువ్వు అదుపులో పెట్టుకోకపోతే तू गया काम से. నువ్వు నీ జీవితం నుంచి వెళ్ళిపోయినట్టు ఏమంటావు? Who gave this advice? ఎవరు ఆ సలహా ఇచ్చారు? Some Mahapurush. మహాపురుషులు ఇచ్చారు. Hallelujah. Hallelujah. So what is happening? ఏం జరుగుతుంది? She want to control. తాను అదుపులో పెట్టాలనుకుంటుంది. He want to control. భర్త కూడా అదుపులో She want to dominate. అతను ఆధిపత్యం She want to dominate. భార్య భర్త ఇద్దరు ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు. Within 1 month divorce. ఒక నెలలో విడాకులు అవుతాయి. You understand? అర్థమవుతుందా? Have you heard of divorce within 1 month? విడాకుల గురించి ఎప్పుడైనా విన్నారు? ఒక నెలలో I have heard. మీరు విన్నారా? నేను విన్నాను. Within 1 month. ఒక్క నెలలోనే. Why? ఎందుకు? They misunderstood their domination. ఇక ఆధిపత్యం అనేది వాళ్ళు తప్పుగా అర్థం Both చేస్తున్నారు. of them want to dominate each other. Then how the family will run? ఇద్దరు ఆధిపత్యం చెలాయించుకుంటే కుటుంబం ఏ విధంగా ముందుకు వెళ్తుంది? Hallelujah. Hallelujah. I will continue this later. ఇది తర్వాత నేను చెప్తాను. Everybody say అందరూ domination. చెప్పండి ఆధిపత్యం అని. డామినేషన్. Domination. డామినేషన్ ఆధిపత్యం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So domination is there. ఆధిపత్యం అనేది ఉంది. But on what God told, that's very కానీ important. దేనిపైన ఆధిపత్యం మనం చూపించాలి, అది మనం చూసుకోవాలి. Right. So when God told, let us make man, and He told, bless them and make them fruitful, multiply, subdue, have dominion. Everything is over. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వదించి మీరు సేద్యపరచుకొని అంతా కూడా మీరు ఆధిపత్యం పెట్టుకొని Now దేవుడు చెప్పిన God is planning to make man. ఇప్పుడు దేవుడు ఒక మనిషిని చేద్దామని అనుకుంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Come on. Chaitanya, come here. చేద్దానండి. Sleep here. Chaitanya is our son. We can do anything. Come, side. Who is he? ఆయన ఎవరు? Adam. Huh? Chaitanya, come here, Chaitanya. Let everybody see you. Huh? Yeah. Who is he? ఆయన ఎవరు? Adam. Adam. Man.
Hallelujah. Adam is not existing still. ఆదాము ఇంకా అప్పటికి లేడు, He's still in the mind of ఇంకా God. దేవుడు ఒక మనసులో తలంపులో So ఉన్నాడు. God is taking the mind ఎప్పుడైతే దేవుడు ఆ మట్టిని తీసుకొని and He created a body. ఆయన ఒక ఆకారం సృష్టించి In what form? ఏ విధంగా సృష్టించారు? In His form. ఆయన పోలిక చొప్పున Same eyes, same nose, same ears, same lips, hairs, everything is same. ప్రతి కళ్ళు, ముక్కు, చెవులు అన్ని కూడా దేవుడు లాగే ఉన్నాయి. Hallelujah. Hallelujah. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, 2nd chapter verse 7. 2వ అధ్యాయము 7వ God వచనం, breathed into His nostrils. దేవుడు ఆయన నాసిక రంధ్రములకు ఊది ఉన్నాడు. Hallelujah. Hallelujah. So when He breathed into His nostrils, ఎప్పుడైతే నాసిక రంధ్రములకు what ఊదినప్పుడు happened? ఏం జరిగింది? Bible says, బైబిల్ He సెలవిస్తుంది, became a living being. ఆయన జీవ ఆత్మ ఆయన ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. So when He became a living being, ఎప్పుడైతే జీవ ఆత్మ అయ్యాడు, come. ఆయన అప్పుడు ఇలా మంచిగా ఇలా జీవం వచ్చింది ఆయన. So when He became a living being. ఆయన అప్పుడు మంచిగా So what made జీవించే Him to live? ఆయన జీవించే విధంగా ఏం చేసింది? ఆయన Breath. దేవుడి యొక్క శ్వాస. If you see the word breath, అదో బ్రెత్ అనేది మనం the చూసుకున్నట్లయితే word breath in Hebrew it means ruach. బ్రెత్ అనేది హెబ్రీలో రూవాక్ అని అర్థం. Hallelujah. హల్లెలూయా. And if you see the meaning of the ruach, అదో రూవాక్ అనే అర్థం మనం it తెలుసుకున్నట్లయితే means spirit. అంటే అది ఆత్మ అని ఉంది. Hallelujah. Hallelujah. So when God breathed, దేవుడు ఊది ఉన్నారు, He did not breathe air, He breathed spirit. ఆయన గాలిని ఊదలేదు కానీ ఆత్మని ఊదారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So when He breathed the spirit, నాసిక రంధ్రమిక ఊదినప్పుడు the body which was dead came to life. అక్కడ శరీరం ఎటువంటి ముదురులో ఉన్న శరీరం జీవంలోకి వచ్చి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Then what God told? అప్పుడు దేవుడు ఏం చెప్పి ఉన్నాడు? Adam, everything is yours. ఆదాము ప్రతిదీ నీదే, Enjoy. నీవు ఆనందించు. And God went off. దేవుడు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. Then God saw దేవుడు చూశారు, He was alone. ఆయన ఒంటరిగా ఉన్నాడు. Animal has its pair. Animal has its kind. జంతువులకి తన భాగస్వామ్యం, Fish has its kind. ఒక ఫిష్ Bird has its kind. ఒక పక్షులకి అన్నిటికీ తన But He doesn't have భాగస్వామ్యం. His kind. కానీ ఆయనకి అటువంటి పోలిక So what God చూడలేదు. did? దేవుడు ఏం చేశాడు? God made him to sleep. దేవుడు ఆయనకి గాఢ నిద్ర కలిగజేశాడు. So that's why I'm running. నేను సమయం లేదు, ఎందుకంటే So He తొందరగా made him to sleep. ఆయన పడుకునే విధంగా Open the చేశాడు. flesh. ఆయన పక్కన ఎముక తీసి Broke the rib. అక్కడ పక్కన ఎముక And తీసి He took that rib and through the rib He made one beautiful body. ఆ పక్కటి ఎముకను తీసి ఇంకో సుందరమైన శరీరాన్ని చేసి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Now why God took rib, that's another mystery. దేవుడు ఆ పక్కటి ఎముక ఎందుకు తీశాడని ఇంకో రహస్యం. He would have taken hair. ఆయన వెండికలు కూడా తీసి ఉండొచ్చు. But why He took మరి rib? ఎందుకు ఎముకని తీశారు? I will preach on the Good Friday. గుడ్ ఫ్రైడే రోజు బోధిస్తాను. Hallelujah. హల్లెలూయా. So He took the rib and made a beautiful body. ఆ ఎముకని తీసి సుందరమైన శరీరాన్ని Why చేశాడు. God made him to sleep is దేవుడు ఎందుకు గాఢ నిద్ర ఆదాముకి కలగజేశాడంటే because Adam should not know what is happening. ఎందుకంటే ఆదాముకు తెలియకూడదు ఏం జరుగుతుందో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. That is God's plan. అది దేవుడి యొక్క ప్రణాళిక. Amen. Amen. So when God brought the woman from the rib of man, ఎప్పుడైతే ఆ మనుషుల యొక్క ఎముక పక్కటి ఎముక నుంచి దేవుడు ఒక స్త్రీ తీసి ఉన్నాడు, then Adam says, అప్పుడు ఆదాము అంటాడు, she is the bone of my bone, she is the flesh of my నా flesh. ఎముకలో ఎముక నాకు మాంసంలో మాంసం అనే విధంగా ఆదాము చెప్తూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So what happened? ఏం జరిగింది? Huh? ఏం జరిగింది? God made woman for man. దేవుడు స్త్రీని పురుషుల కోసం చేశాడు. That means it is God's idea అంటే ఇది దేవుడి యొక్క ప్రణాళిక. to give woman for woman, man and man for woman. అక్కడ స్త్రీని పురుషుల కోసం, పురుషుడు స్త్రీ కోసం ఆయన ఇవ్వడం దేవుడి యొక్క ప్రణాళిక. Why I told all these things? ఈ అన్ని విషయాలు ఎందుకు చెప్పాను? Nowadays people doesn't want to marry. ఈ రోజుల్లో ప్రజలు అసలు వివాహం చేసుకోవాలనుకోవట్లేదు. Who are you, man? మీరెవరు? Who are you to tell you don't want to marry? మీరెవరు చెప్పడానికి నాకు వివాహం అవసరం లేదు You అని? came on earth to become fruitful so that God's family will advance. ఇంకా భూలోకంలో మీరు ఫలవంతంగా ఉండడానికి దేవుడు మీరు ఒక మిమ్మల్ని సృష్టించారు. దాని ద్వారా దేవుడు యొక్క రాజ్యం I will not విస్తరిస్తుంది. marry. మీరు వివాహం I will చేసుకోవాలి. not have kids. నేను పిల్లలు కనను. I want degree of kids. నాకెందుకు పిల్లలుగా Why I want degree of wife. నాకెందుకు భార్యగా Why వేద I want కావాలి? degree of husband. భర్తగా వేద నాకెందుకు కావాలి? You cannot tell. మీరు ఆ విధంగా చెప్పలేరు. You are here మీరు ఇక్కడ ఉన్నారు, to do what God wants. దేవుడు ఏం చేయాలనుకుంటున్నారో అది You cannot tell చేయాలి. I will not marry. మీరు చెప్పలేరు నాకు వివాహం You అవుతుంది. have to marry. మీరు వివాహం చేసుకోవాల్సిందే. Hallelujah. హల్లెలూయా. It is another thing. అది ఇంకో విషయం. If God tells you, ఒకవేళ దేవుడు మీకు చెప్పినట్లయితే hey fellow, you should not marry, then there is difference. నువ్వు వివాహం చేసుకోవద్దని చెప్పినప్పుడు అది వేరే విషయం. Hallelujah. హల్లెలూయా. I know why I am telling you are hearing me. That's why I am saying this. మీరు ఇక్కడ వింటున్నారు, నాకు తెలుసు, నేను ఎంత చెప్తున్నాను నాకు తెలుసు ఖచ్చితంగా నేను Hallelujah. చెప్తున్నాను. హల్లెలూయా. God made man for woman and woman
for man. దేవుడు ఒక పురుషుడు స్త్రీ కోసం, స్త్రీని పురుషుడు కోసం చేసి ఉన్నారు. Now, ఇప్పుడు when God told అప్పుడు దేవుడు చెప్పి ఉన్నారు, Adam, ఆదామా you both are one. మీరు ఇప్పుడు ఏకమై ఉన్నారు, ఏక శరీరమై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. You both are not different. ఇప్పుడు మీ ఇద్దరు వేరు వేరు కాదు. Where was Eve? ఈమె ఎక్కడ ఉండి ఉన్నది? Was in Adam. ఆదంలో ఉండి ఉన్నది. Where was Adam? ఆదం ఎక్కడ ఉండి ఉన్నాడు? Was in God. ఆయన దేవుడిలో ఉండి Look ఉన్నాడు. what Adam came. ఆదం వచ్చిన దేవుడు ద్వారా Adam Eve came. ఆదం ద్వారా అవ్వ వచ్చింది. Hallelujah. హల్లెలూయా. That means nobody is superior. అంటే ఎవరికి ఎవరు ఎక్కువ కాదు, Nobody is lower. ఎవరు కూడా తక్కువ కాదు. Everybody is equal in అందరూ God. కూడా దేవుడి సృష్టిలో సమానంగా When ఉంటారు. God brought out, దేవుడు ఎప్పుడైతే బయటికి తీసుకుని వచ్చాడు, He tells something. ఆయన కొన్ని విషయాలు చెప్తారు. Let's read second chapter verse 18. 2వ అధ్యాయము 18వ వచనం. Second chapter verse 18. 18వ వచనం. Ah. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాను. English లో అట్లా ఇట్లా ఉంది. And the Lord God said, it is not good that man should be alone. Everybody say alone. హలో, ఒంటరిగా Hello, man. పురుషుడు Man should not be alone. I will make a help meet for him. Everybody say help meet. హెల్ప్ మీట్, సాటి అయిన సహాయం. Lord, let help meet. హెల్ప్ మీట్, సాటి అయిన సహాయం. Yes. The another translation of the Bible, it says suitable helper. ఇంకో బైబిల్లో ఇంకో తర్జుమాలో ఏం చెప్తుంటే సాటి అయిన సహాయం అని చెప్తున్నాడు. అంటే For example, ఉదాహరణకి this is husband. ఈయన భర్త అనుకోండి, This is husband. ఆయన భర్త అనుకోండి. This man cannot tell ఈ మనిషి చెప్పలేడు after marriage వివాహం అయిన తర్వాత what kind of wife I took up. ఎటువంటి భార్య నాకు వచ్చింది. Understand? అర్థమవుతుందా? ఎంత భర్త దొరికింద పాప. ఎంత భర్త దొరికాడు అట్లా చెప్పకూడదు. చెప్పకూడదు కాదు. భార్య. You cannot tell. అసలు చెప్పకూడదు అసలు. Why? ఎందుకు? She is suitable helper, eh, Papa? For ఏ, ఆయన ఆ భర్త కానీ భార్య కానీ మీకు సాటి అయిన సహాయం. God thought దేవుడు అనుకున్నారు she is only suitable. ఆమె సాటి అయిన I సహాయం. am not understanding. మీకు అర్థం అవ్వట్లేదు. Who should come? మీరిద్దరండి. మీ భార్య భర్త మీకు రండి. మీరు ఇంకో. మీరు People are confused. ప్రజలు There is where is wife they are telling. భార్య ఎక్కడ భార్య ఎక్కడ చెప్తున్నారు. See, you all should take some photos of this. This is very important for me. Huh? వీటిని మీరు ఫోటోస్ Who's తీసుకోవాలి. taking photos? ఎవరు ఫోటోస్ తీసుకుంటున్నారు? Somebody take photos. ఎవరైనా ఫోటోస్ Okay. తీసుకుంటారు. Sarvesh brother is, who is he? సర్వేషణ ఎవరు? Is a husband. ఆయన భర్త, She is the wife. అక్క భార్య. After they marry, వాళ్ళకి వివాహం అయిన తర్వాత Bible says బైబిల్ సెలవిస్తుంది God thought he should not be alone. ఆయన ఒంటరిగా ఉండదని దేవుడు That's అనుకున్నాడు. why he made a suitable helper. ఎందుకంటే దేవుడు సాటి అయిన సహాయం చేసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Did he thought I need a suitable helper? ఆయన అనుకున్నాడు నాకు సాటి అయిన సహాయం కావాలని. God thought he should have suitable helper. ఆ దేవుడు అనుకున్నారు ఆయనకి సాటి అయిన సహాయం కావాలని. Means అంటే after marriage, పెళ్ళైన తర్వాత if this woman is not good, ఒకవేళ స్త్రీ అనుకుని ఒక స్త్రీ మంచిది she is a headache. ఆమె తలనొప్పి తెచ్చినట్లయితే Means he cannot tell. ఆయన అలా చెప్పలేడు. Mama, what kind of wife she is? ఎటువంటి భర్త ఎటువంటి భార్య అని చెప్పలేదు. Why? ఎందుకు? Because God gave you that wife. దేవుడు ఒక భార్యని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Neither she can tell ఒక అక్క కూడా చెప్పలేదు that what kind of husband I got. ఎటువంటి భర్త నాకు దొరికాడు అని. Why? ఎందుకు? Because ఎందుకంటే she is suitable for him. He is suitable for her. భార్య భర్తకి సాటి అయిన సహాయం, భర్త భార్యకి సాటి అయిన సహాయం. Hallelujah. హల్లెలూయా. Hello. అర్థమవుతుందా? God doesn't have problem. Why you are seeing like this? What's your problem? దేవుడికి సమస్య లేదు, మీరెందుకు ఇలా చూస్తున్నారు? సమస్య ఉందండి. Why? What's your problem? మీ సమస్య ఏంటి? Why you are seeing the మీరెందుకు ఇలా చూస్తున్నారు? Don't judge them. Hello. వారికి తీర్పు తీర్చకండి. If you are judging like this, 3 fingers are for you. ఒకవేళ ఎవరినైనా మీరు తీర్పు తీర్చినట్లయితే ఇంకా Who are you to tell man they are not made for each other? మీరెవరు వాళ్ళిద్దరికి సాటి అయిన సహాయం కాదని చెప్పడానికి? They suit each other. వాళ్ళిద్దరికి ఒకరికి సరిపోతారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He cannot tell. ఆయన చెప్పలేడు. If I would have got that woman, no, it would have been nice. ఆ స్త్రీని వివాహం చేసుకుంటే మంచిగా ఉండేది అని మనం చెప్పకూడదు. అట్లా కూడా చెప్పకూడదు. Why? ఎందుకు?
ఎందుకంటే nobody can suit him. ఎవరికి కూడా ఆయన ఎవరు కూడా నీకు సూట్ అవ్వరు. You correct the translation of Joe, everybody is watching. ఎవరు కూడా నీకు సూట్ అవ్వలేదు. Nobody can suit him except ఎవరు కూడా అక్క కాకుండా ఎవరు కూడా సూట్ అవ్వలేరు అన్నకి. brother, మీరు ఇక్కడ ఇద్దరు ఇక్కడ మీరు ఇక్కడ అమ్మాయి ఇక్కడ nobody can suit her. ఎవరు కూడా అక్కకి సూట్ అవ్వలేదు. Only he can suit her. కేవలం సర్వేశ్వరుని మాత్రమే సునీతకి సూట్ Nobody అవ్వలేదు. can suit him ఎవరికి కూడా అన్నకి సూట్ అవ్వలేదు except her. సునీతక కాకుండా Only she. కేవలం సునీతక మాత్రమే. Hallelujah. హల్లెలూయా. If I would have got that husband, ఒకవేళ ఆ భర్త నాకు if I would దొరికినట్లయితే, have got this girl, ఒకవేళ ఆ భార్యని దొరికినట్లయితే, still you are surviving, that girl would have come, this would have man would have come in, gone case. ఇంకా జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ సిచువేషన్ అయితే లేకపోతే ఈ సిచువేషన్ అయిపోయినట్టే మీ జీవితం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you are married, మీకు వివాహం అయితే, if he is not good, ఒకవేళ నేను మంచిగా లేకపోతే, you have the chance to pray and set things right. మీరు ప్రార్థించి ఒక విషయాన్ని సరిగా చేయలే సామర్థ్యం మీరు కలిగి ఉన్నారు. Why? ఎందుకు? You married now. ఇప్పుడు పెళ్ళైంది మీకు. You can't do anything. ఇప్పుడు మీరు ఏం కూడా చేయలేరు. Why? ఎందుకు? You made a vows. మీరు నిబంధన చేసుకున్నారు. You made promises. మీరు వాగ్దానం చేసుకున్నారు. You are no more two but one. మీరు ఇద్దరు కాదు ఏకమై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. And everybody say we are no more two, we are one. అందరూ ఇప్పుడు చెప్పు, మేము ఇద్దరం కాదు ఒకటి ఏకమై ఉన్నామని చెప్పండి. మేము ఇద్దరం కాదు ఇద్దరం కాదు ఏకమై ఉన్నాం. Why volume is this? ఎందుకు మీరు నిశ్శబ్దంగా చెప్తున్నారు? So much is there. చాలా ఉన్నాయి ఇప్పుడు చోపు లోపల. Death. అది నొప్పి నొప్పి అవుతుంది. Brother correct touch చేస్తున్నారు అక్కడే. అన్న కరెక్ట్ చెప్తున్నారు అక్కడ ఉదయం నేను తాగుతుంది. సంవత్సరానికి లోపల ఉంది అదే టచ్ చేస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి చూడకుండా అదే చెప్తున్నారు. ఏం చేయడానికి అవ్వదు. ఫైనల్ అయింది. హల్లెలూయా. అందుకే గట్టిగా చెప్పండి. అందుకే గట్టిగా చెప్పండి. మేము మేము ఇద్దరము కాదు ఇద్దరం కాదు ఏకమై ఉన్నాము. ఏకమై ఉన్నాము మేము ఇద్దరము కాదు ఇద్దరం కాదు ఏకమై ఉన్నాము. ఏకమై ఉన్నాము ఆమేన్. మేము ఇద్దరం కాదు ఇద్దరం కాదు ఏకమై ఉన్నాము. ఏకమై ఉన్నాము చెప్పండి. మేము ఏకమై ఉన్నాము ఇద్దరం కాదు ఎందుకు నవ్వుతున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. Listen to me. చెప్పండి. He cannot say. ఆయన చెప్పలేడు. Listen. He cannot say. ఈయన చెప్పలేడు. If I would have got that man, ఒకవేళ ఆ పురుషుని వివాహం it would చేసుకున్నట్లయితే have been good. నా జీవితం She బాగుండేది. cannot say. అక్క చెప్పలేదు. If I would have got that person, ఒకవేళ అటువంటి వ్యక్తిని It would have చేసుకు- good. It నా would have జీవితం been good. నా జీవితం బాగుండేది. Why? ఎందుకు? no. లేదు. Nobody can suit her except him. ఆయన కాకుండా ఎవరు కూడా అక్కకి సూట్ అవ్వలేదు. Nobody can suit him except her. సాటి అయిన భార్యగా అన్నకి ఎవరు ఉండరు సున్నితంగా కాకుండా. ఎందుకు? Suitable. సాటి అయిన సహాయం. Hallelujah. హల్లెలూయా. Nobody can see like God. దేవుడు లాగా ఎవరు కూడా చూడలేరు. Everybody says suitable helper. సాటి అయిన సహాయం అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Those who got married, everybody say I have suitable helper. ఎవరికైతే వివాహం అయిందో చెప్పండి నాకు సాటి అయిన సహాయం ఉంది. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఎందుకు మీకు నోరు రావట్లేదు చెప్పండి. నాకు సాటి అయిన సహాయము కలిగి ఉన్నాను. Hallelujah. 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 Why I am telling this? ఎందుకు చెప్తున్నానంటే Many people చాలా మంది are thinking like this. ఈ విధంగా ఆలోచిస్తున్నారు. Listen. వినండి. This is very important. Many people are thinking, చాలా మంది అనుకుంటూ if I ఉన్నారు would have got ఒకవేళ నాకు that person, ఆ వ్యక్తి వచ్చినట్టు దొరికినట్లయితే means it would have been నా good. జీవితం ఇంకా బాగుండేది. Thinking like that, ఆ విధంగా ఆలోచించి they are missing the real family values. ఆ కుటుంబంకి అయితే విలువలు ఉన్నాయో ఆ కుటుంబం విలువలు కోల్పోతూ ఉన్నారు. Understand? అర్థమవుతుందా? Husband is not able to love wife. భర్త భార్యని ప్రేమించలేకపోతున్నాడు. Wife is not able to love husband. ఒక భార్య భర్తను That ప్రేమించలేకపోతున్నాడు. person would have been good for her. ఎందుకంటే ఏం ఆలోచిస్తున్నాడు? ఆ She వ్యక్తి would have been good for him. ఆ స్త్రీ అయితే బాగుండేదేమో. Thinking like ఈ this, విధంగా how they ఆలోచించి can live together? కలిసి ఏ విధంగా జీవించగలరు? How will they live ఏ together? విధంగా కలిసి జీవించగలరు? Huh? You understand? అర్థమవుతుందా? So what are we going to do today?
we are going to break that negative thought. మనం అటువంటి వ్యతిరేకమైన ఆలోచన మనము తృణీకరిద్దాం. Hallelujah. Some people had love affair. కొంతమందికి పెళ్లికి ముందే Due to some reason they did not get married. కొన్ని కారణాల చేత వాళ్ళకి వివాహం అవ్వలేదు. They got married now. వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళతో వివాహం Still అయ్యింది. thinking about that same ఇంకా వాళ్ళ person. గురించి ఆలోచిస్తూ ఉన్నారు. You are not living a happy life. మీరు సంతోషమైన జీవితం జీవించట్లేదు. Whose life you are spoiling? మీరు ఎవరి జీవితం నాశనం చేస్తున్నారు? You are spoiling your own life. మీ సొంత కుటుంబ జీవితం, మీ సొంత కుటుంబం నాశనం చేస్తున్నారు. You are spoiling your spouse life. మీ భార్య కానీ మీ భర్త జీవితం కానీ మీరు నాశనం చేస్తున్నారు. అర్థమవుతుందా? Am I talking some sensible? నేను సున్నితంగా మాట్లాడుతున్నానా? Am I talking sensible? నేను సున్నితమైన విషయం మాట్లాడుతున్నానా? First time I'm hearing this word. Sunita. Sensible. అర్థవంతంగా మాట్లాడుతున్నానా? Why is telling Sunita like that? అర్థవంతంగా మాట్లాడుతున్నానా? Are you understand? అర్థమవుతుందా? If you have to have happy life, మీకు సంతోషకరమైన జీవితం ఉండాలంటే forget the past. ఆ గతాన్ని మర్చిపోండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Remove that image from your mind. మీకు మనసులో నుంచి ఆ చిత్రాన్ని తీసివేయండి. Hallelujah. Hallelujah. Listen, I will tell you an వినండి. example. ఒక ఉదాహరణ Before చెప్తాను. I got married, పెళ్లి కాకుండా ముందు I had one affair. నాకు నేను There is ప్రేమలో thought ఉన్నాను. that she only my wife, I will marry her. That is what everything I thought. ప్రేమలో ఉండి ఉన్నాను, ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటాను అంతా ఈ విధంగా But it didn't ఊహించుకున్నాను. work out. కానీ అది పని చేయలేదు. ఆ Due to విధంగా some reason, it didn't work కొన్ని out. కారణాల చేత అది వర్కౌట్ అవ్వలేదు. So what I did, నేనేం చేశాను? I left everything and started focusing on my education, my spiritual life, my gospel meetings, everything. Then one day I got married. ప్రతిదీ వదిలేసి నాకు ఆత్మీయ జీవితం పట్ల, నాకు సంఘం పట్ల, నేను ఆ సువార్త మీటింగ్ పట్ల అన్నిటి పట్ల నేను దృష్టి ఉంచి ఉన్నాను. First time love, failure, then afterwards no love and సీదా marriage. మొదటిసారిగా పెళ్లి ప్రేమలో ఉన్నాను, అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత సీదా నేరుగా పెళ్లి అయింది. That love was so strong, I wanted to commit suicide also. ఆ ప్రేమ ఎంత బలమైనది అంటే నేను సూసైడ్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. Very dangerous this is all. ఇదంతా కూడా చాలా డేంజర్. Somehow things went off. విషయాలు ఆ విధంగా కొనసాగాయి. I got married. వివాహం అయింది. The moment I married, వివాహం అయిన తర్వాత everything I told to my wife. ప్రతిదీ కూడా నాకు భార్యకి నేను చెప్పాను. Why? ఎందుకు? I have very good enemy friends. ఎందుకంటే నాకు మంచి శత్రువులు స్నేహితులు ఉన్నారు. Very good enemy friends. మంచి శత్రు స్నేహితులు ఉన్నారు. I didn't want them to come and tell me. ఎందుకంటే వాళ్ళు వచ్చి నాకు భార్యకి చెప్పాలనుకోలేదు. Why I should have problem with them? నేనెందుకు నా జీవితంలో సమస్య Whatever is, తెచ్చుకోవాలి? I'll open my book. నేను ఏదో ఉన్నానో So I told everything to her. ప్రతిదీ కూడా చెప్పేశాను. She told everything to me. అక్క కూడా నా ప్రతిదీ కూడా Now చెప్పాను. we don't have any past image in our mind. ఇప్పుడు మా జీవితంలో ఎటువంటి గత చిత్రం ఏది కూడా మా జీవితం ఏం చెప్తున్నాడు అర్థమవుతుందా? We are clear. మరి ఇప్పుడు స్పష్టంగా ఉన్నాం. Why? ఎందుకు? We want to live a happy మేము life. సంతోషకరమైన జీవితం జీవించాలనుకుంటున్నాం. Amen. ఆమేన్. Never she told me. అక్క కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. Oh, she would have been better for you. నేను ఆమె బాగుండేదేమో. No. లేదు అలా చెప్పాలి. Why? ఎందుకు? We are making our life better. ఎందుకంటే మేము మా జీవితం మేము శ్రేష్టంగా చేసుకుంటూ You should ఉన్నాం. understand మీరు అర్థం చేసుకోవాలి. that when you don't think about others that they are good for me, that time things are not separate. ఎప్పుడైతే మేము అనుకుంటామో వారు నాకు వాళ్ళైతే బాగుండేదేమో మనం ఆ విధంగా ఆలోచించి బయటకు వస్తాం. అప్పుడు మనం సంతోషకరమైన జీవితం జీవించగలుగుతాం. Hallelujah. హల్లెలూయా. I don't understand. నేనేమైనా అర్థవంతంగా మాట్లాడుతున్నానా? Listen to me carefully. చాలా జాగ్రత్తగా. So how you can live your life in a better way? మీ జీవితం ఏ విధంగా శ్రేష్టకరంగా Don't జీవించగలరంటే consider others are better for you. What you have, they are the best for you. మీరు ఏమైతే కలిగి ఉన్నారో అది శ్రేష్టంగా భావించండి. ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శ్రేష్టంగా భావించకండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Everybody say suitable helper. సాటి అయిన సహాయం అని చెప్పండి. సాటి అయినా సహాయం. సాటి అయినా సహాయం. సహాయకి. సహాయం. Okay, right. So God already thought she is the best for you and he is the best for you. Nobody could be best for you other than this. దేవుడు అనుకున్నారు భార్య భర్తకి భర్త భార్యకి వీళ్ళిద్దరికి సాటి అయిన సహాయం అనుకున్నారు కానీ వేరే వాళ్ళు ఎవరు కాదు. Hallelujah. హల్లెలూయా. Bible says. బైబిల్ సెలవిస్తుంది. Bible says. బైబిల్ సెలవిస్తుంది. Born again believers should not be equally yoked with unbelievers. తిరిగి జన్మించిన వ్యక్తులు ఆ అవిశ్వాసులతో ఏకమై ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. For example, ఉదాహరణకి he is a boy. ఈయన పురుషుడు అనుకోండి. She is a girl. ఆ స్త్రీ అనుకోండి. He is a believer. ఈయన విశ్వాసి. Believer అంటే విశ్వాసి అంటే
believes Jesus. యేసుక్రీస్తులో విశ్వాసం She ఉంచుతుంది. doesn't believe Jesus. ఆ స్త్రీ ఏమో Listen, విశ్వాసం listen, listen. ఉంచట్లేదు. You're gonna miss this point స్త్రీ otherwise. ఏమో విశ్వాసం He is ఉంచట్లేదు. a believer. ఈయన విశ్వాసి. She is unbeliever. ఆ స్త్రీ ఏమో యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచట్లేదు. Both of them like each other. వాళ్ళందరికీ ఇద్దరు ఒకరికంటే ఒకరికి ఇష్టం. Now they want to marry. ఇప్పుడు వాళ్ళు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. I want to ask you a ఒక question. ప్రశ్న Can అడగాలనుకుంటున్నారు. they marry? వాళ్ళు వివాహం చేసుకోవచ్చా? But one soul can come in the kingdom, na? కానీ ఒక ప్రాణము దేవునికి రాజ్యంలోకి వస్తుంది కదా. Huh? One soul can come in the kingdom, doesn't you know? నేను పెళ్లి చేసుకుంటే ఒకవేళ అవిశ్వాసం పెళ్లి చేసుకుంటే కదా ఆత్మను అలా చేస్తే మంచిదే కదా? అలా చేస్తే మంచిదే కదా. ఏం తప్పుంది? వాట్ రాంగ్ ఇస్ దట్? Bible says, బైబిల్ సెలవిస్తుంది. do not be equally yoked with unbelievers. అవిశ్వాసులతో ఏకకాడి అయి ఉండకుండా వాక్యం సెలవిస్తుంది. That means Bible says, బైబిల్ సెలవిస్తుంది. don't join darkness with the light. అంటే వెలుగుని చీకటితో కలపకూడదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Some people are doing this కొంతమంది చేస్తూ ఉన్నారు. and they are later crying. తర్వాత వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. Now please pray for my అంటే life. దయచేసి మా కోసం ప్రార్థించండి. Please pray. మా కోసం My ప్రార్థించండి. life has come to the verge of divorce. నాకు పెళ్లి జీవితం అనేది విడాకులు Why? వస్తుంది. They did not heed their ears to the word of God. ఎందుకంటే వాళ్ళ చెవుని దేవుని యొక్క వాక్యానికి వాళ్ళు ఇవ్వలేదు. Hallelujah. 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 What happens if they marry? వాళ్ళ పెళ్ళైతే ఏమవుతుంది? వాళ్ళ పెళ్ళైతే ఏమవుతుంది? ఒక విశ్వాస అవిశ్వాసకి పెళ్ళైతే ఏమవుతుంది? చెప్పండి. ఏంటి full silent? చాలా నిజం. విడిపోతారా? She will leave and go? వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. This is also one answer. ఇది Right? కూడా ఒకటి కరెక్టే. Ah. ఇంకా విశ్వాసిని అవిశ్వాసి అయిపోతారు. లేదు, నేను ఎక్కడ పోతావు నేను అక్కడే వస్తాను. అవును కదా? There is no comparison, she said. There is no comparison. There is no comparison. Okay? Then ఇంకా ఇంకా There is also option. Maybe the unbeliever may accept. there is option. In that option only many went and they lost the option. Accept. That is also option. I have seen many like this. నేను చాలా Who went with this option. ఈ ఏమైతే ఈ ఆప్షన్ ఈ విధంగా ఎంచుకున్నారు. Bible they don't have any option. ఇప్పుడు ఎటువంటి ఆప్షన్ లేదు వాళ్ళకి. Hallelujah. Hallelujah. Bible when says బైబిల్ సెలవిస్తుంది. light doesn't have connection with the darkness. Don't go for those things those who are not married. చీకటితో వెలుగుకి సంబంధం ఏంటి? అందుకనే ఎవరికైతే వివాహం అవ్వలేదో Actually, you see, I have written something and something is coming out. నేను ఇక్కడ ఏదో రాసి ఉన్నాను, నా నోటి నుంచి ఏదో వస్తుంది. Everybody says suitable help us. సాటి అయిన సాయం అని చెప్పండి. Don't be garbad. తొందర పడకండి. Don't be garbad తొందర పడకండి. and mess up your మీ life. జీవితాన్ని ఆ తలకి Wait for the right time. సరైన సమయం కోసం వేచి ఉండండి. Things will happen. మీ జీవితంలో ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. Hallelujah. హల్లెలూయా. Listen, why I am telling నేను is ఎందుకు చెప్తున్నానంటే you should understand through the word. వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. God, do you believe God created you? దేవుడు మిమ్మల్ని సృష్టించాడని నమ్ముతున్నారా? Yes. నమ్ముతున్నారా? Yes or no? Yes. If God created you, దేవుడు మిమ్మల్ని సృష్టించినట్లయితే He had a plan. He has a plan for you. ఆయనకి మీ పట్ల ప్రణాళిక He ఉంది. has a plan for you. మీ పట్ల ఆయనకి ప్రణాళిక In that ఉన్నట్లయితే plan, ఆ ప్రణాళికలో marriage plan also is there. ఆ ప్రణాళికలో వివాహం ప్రణాళిక కూడా ఉంది. Correct? అవును కదా? వివాహ ప్లాన్ ఉంది అంటే మీకు ఏ అమ్మాయి రావాలి అది కూడా ప్లాన్ ఉంది. ఏ స్త్రీ రావాలో కూడా ఏ పురుషుడు రావాలో కూడా ప్రణాళిక కలిగి ఉన్నారు. Correct? అవునా? ఈ పురుషుడికి ఈ అమ్మాయినే రావాలంటే ఈ పురుషుడికి ఈ స్త్రీయే కావాలి అంటే ఇది రావాలంటే దేవుని ప్లాన్ అంటే అది దేవుడి ప్రణాళిక అయితే ఇమాజిన్ చేద్దాం ఊహించండి. సుష్మిత సుష్మితారండి ఇక్కడ ఈ అబ్బాయి ఈ అమ్మాయిని చూస్తారు. ఈ అబ్బాయి ఏమో ఈ అమ్మాయిని చూస్తున్నాడు అనుకోండి. చూసి పెళ్లి చేసుకున్నారు. చూసి వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైతుంది? God's plan got disturbed. దేవుడి యొక్క ప్రణాళిక అనేది అక్కడి నుంచి తప్పిపోయింది. You understand? అర్థమవుతుందా? I'm talking you through the Bible. బైబిల్ నుంచి I'm మాట్లాడుతున్నా. not talking something special. ఏదో ప్రత్యేకంగా మాట్లాడట్లేదు. Hallelujah. హల్లెలూయా. She is the will of God. తను దేవుని యొక్క చిత్తమై ఉన్నాడు. She is the plan of God. ఇతను దేవుని యొక్క చిత్తమై ఉన్నాడు. You love her. కానీ మీరు వేరే వ్యక్తిని So what ప్రేమిస్తున్నారు. happened? ఏం జరుగుతుంది? Because you love her, మీరు వేరే వ్యక్తిని she ప్రేమిస్తున్నారు was కాబట్టి made for somebody. ఆ స్త్రీ అనేది వేరే వాళ్ళ కోసం చేయబడింది. How many lives got spoiled? ఎంతమంది జీవితాలు ఇక్కడ కోల్పోయాయి?
4 plans gone. నాలుగు ప్రణాళికలు నష్టపోయాయి. It's very important. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. Plan of God coming to pass in our life. దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితం నెరవేరడం చాలా ముఖ్యమైనది. When we tell this truth, it may look very harsh. ఈ యొక్క సత్యం చెప్పినప్పుడు చాలా గట్టిగా I అనిపించచ్చు. have seen people కానీ చూశాను ప్రజల్ని crying. ఏడవడం చూశాను. You told me I did this. అని మీరు చెప్పారు, నేను వినలేదు. I did this, and today my life is messed up. నేను వినలేదు, ఇప్పుడు నా జీవితం తలకిందులుగా అయిపోయింది. Hallelujah. హల్లెలూయా. So let's not be in hurry. Wait for the will of God. ఎందుకనే తొందరపడకండి, దేవుని యొక్క ప్రణాళిక కోసం వేచి ఉండండి. Even if you don't get married, no problem. Don't get married to the wrong person and mess up your life. మీరు పెళ్లి అవ్వకపోయినా పర్లేదు, కానీ తప్పుడు వ్యక్తికి పెళ్లి చేసుకోకూడదు. Hallelujah. హల్లెలూయా. Everybody says suitable partner అందరికి సాటి అయిన సహాయం అని చెప్పండి. is the will of God. అది దేవుని యొక్క చిత్తమై ఉంది. Hallelujah. హల్లెలూయా. Everybody says suitable partner. సాటి అయిన సహాయము. గట్టిగా suitable partner. Loudly suitable partner. आवाज ही नहीं यार अंदर से. ముందే రావట్లేదు. Loudly suitable partner. Tell me. సాటి అయిన సహాయము దేవుని చిత్తము. సాటి అయిన సహాయము దేవుని చిత్తము. Now you got married, ఇప్పుడు మీకు పెళ్ళైంది, which is not the will of God. అది దేవుని యొక్క చిత్తంగా లేకపోతే చిత్తంగా లేదు. What to do? ఇప్పుడు ఏం చేయాలి? What? ఏం చేయాలి? He is not good, she is not good. What? ఆయన మంచి సాటి అయిన సహాయం కాదు, ఈయన సాటి అయిన సహాయం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? Somebody told, ఒకరు చెప్పారు, I will divorce and get unmarried. నేను విడాకులు తీసుకొని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. No, that is not right. లేదు, అది సరైనది కాదు. The wisdom is జ్ఞానం ఏంటంటే look for the mercy of God. దేవుని యొక్క కనికరం కోసం వేచి ఉండండి. In His mercy, ఆయన యొక్క కనికరంలో He will set things right. ఆయన ప్రతిదీ కూడా సరిగ్గా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. I'm telling you, with all this experience, with all the counselings, with all the people who came to us, we talked, with all the people who wanted to have divorce, we cancelled their divorce. Now they are living. After living, when they came to us, they wanted to divorce. They had 2 children. After we counseled them, they had another child. That kind of things are ఈ happening. ఈ అన్ని విషయాలు కూడా నేను అనుభవంగా చెప్తున్నాను. ఎవరైతే మాకు పెళ్ళయింది, వాళ్ళకి మేము సలహాలు ఇచ్చాము, వాళ్ళకి పెళ్ళైన తర్వాత కలిసి జీవించారు, పిల్లలు అయ్యారు, పిల్లల తర్వాత కూడా వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నారు. వాళ్ళు మా దగ్గరకు వస్తారు, వాళ్ళకి దేవుడు వాక్య ప్రకారం వాళ్ళకి బోధించి మళ్ళీ వాళ్ళకి సరిదిద్దిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు కంటారు. సో ఇవన్నీ కూడా మేము చూసి ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. So with all this experience, ఈ అంత అనుభవంతో I'm trying to bring the right things. మీరు సరైన విషయాలు తేవాలనుకుంటున్నాను. Amen. ఆమేన్. So you got married and now that is not happening. ఇప్పుడు మీకు పెళ్లి అయింది, ఇప్పుడు సరిగ్గా జరగకపోతే పెళ్ళిన తర్వాత Only pray. కేవలం ప్రార్థించాలి. Only pray. ప్రార్థించండి. God will set your things right. దేవుడు మీకు ఆ విషయాన్ని సరి చేస్తాడు. Everybody say out loud, Amen. అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. Amen. Amen. Hallelujah. Hallelujah. Okay. Now what happened? ఇప్పుడు ఏం జరిగిందంటే God told ఎప్పుడైతే దేవుడు చెప్పారు, Adam, ఆదాము everything is yours. ప్రతిదీ కూడా నీదే, You eat anything. మీరు ఏదైనా తినండి, Don't eat this fruit. ఈ యొక్క పండును మాత్రం తినకండి. If you eat, ఒకవేళ ఈ పండును తింటే you will die. మీరు చనిపోతారు. This is what Bible says. ఇది బైబిల్ సెలవిస్తుంది. Then what happened? తర్వాత ఏం జరిగింది? Adam ఆదాము ate the fruit. పండును తిన్నాడు. How did he eat the fruit? ఏ విధంగా పండును తిన్నాడు? How did he eat? ఎలా తిన్నాడు పండు? ఎలా తినాల్సి వచ్చింది? Eve gave her. అవ్వ ఇచ్చారు పండుని. Hallelujah. Hallelujah. Listen. వినండి. Listen. Who gave the fruit? ఎవరు ఆ పండుని ఇచ్చారు? Sushmita, who gave the fruit? ఆ పండుని ఎవరు ఇచ్చారు? Eve gave the fruit. అవ్వ ఇచ్చారు. Who told to eat the fruit? ఆ పండుని తినమని ఎవరు చెప్పారు? Huh? తినమని ఎవరు చెప్పారు? Who told to eat the fruit to ఆ Eve? పండుని తినమని ఎవరు చెప్పారు? అవ్వకి Satan told. సాతాను చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Who told Satan to go and tell them to eat the fruit? సాతానికి ఎవరు చెప్పారు ఆ పండుని వెళ్ళి తినమని? Nobody told. ఎవరు చెప్పలేదు. He will hear ఆయన విని what God and God's children are talking. దేవుడు యొక్క ప్రజలు ఏదో మాట్లాడుకుంటున్నారో అది సాతాను వింటాడు. Hallelujah. హల్లెలూయా. So what he heard, ఆయన ఏదైతే విన్నాడో he came and manipulated. ఆయన దాన్ని మొత్తం మార్చి He చెప్పాడు. told Eve, if you eat the fruit, you will become like God. ఈ అబద్ధం వచ్చి చెప్పాడు, ఒకవేళ ఇక పండుని తిన్నట్లయితే నువ్వు దేవుడు లాగా Now one question. ఒక ప్రశ్న. How was Eve? ఈ ఏ విధంగా Was ఉంది? he like God or she was supposed to become like God? అవ్వ దేవుడు లాగే ఉందా, లేకపోతే అవ్వ దేవుడు లాగా అవ్వబోతుందా? She was like, She was already like God. దేవుడు లాగే ఉంది. Amen. Amen. Why? ఎందుకు? She was made in the image of God. దేవుని యొక్క పోలిక చొప్పున She was సృష్టించాడు. like
She was like God. దేవుడు లాగా సృష్టి పడింది. So what happened? ఏం జరిగింది? Satan told, if you eat the fruit, you'll become like God. సాతాను చెప్పాడు, ఒకవేళ ఇక పండును తింటే నువ్వు దేవుడి So what she did? అప్పుడు ఆ స్త్రీ ఏం She చేసింది? took the fruit, ఒక అవ్వ పండు తీసుకుంది, ate the ఒక fruit. పండును తిన్నది. Hallelujah. హల్లెలూయా. That is why, అందుకే women, listen to me. స్త్రీలు వినండి, Always you should check through the word. ఎప్పుడు కూడా మీరు వాక్య ప్రకారంగా What చూసుకోవాలి. you are hearing is right or wrong, you should check through the word. మీరు ఏదైతే వింటూ ఉన్నారో అది దేవుని వాక్య ప్రకారంగా సరైనదా కాదని మీరు దేవుని వాక్య ప్రకారంగా చూసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Nowadays many offers are coming in TV, mobile. టీవీలో మొబైల్ చాలా ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. Gold 30% discount. గోల్డ్ బంగారం 30% డిస్కౌంట్, Diamond 25% discount. డైమండ్ 35% 25% చూడండి డిస్కౌంట్. చూడండి చూడండి అట్లా చెప్పి ధోకా అయిపోయింది. అలా చెప్పి మోసపోయారు. Hallelujah. హల్లెలూయా. So what I'm trying to tell you, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, Eve got cheated. ఒక అవ్వ మోసపోయింది. She ate the fruit. Listen, ఒక పండుని తిన్నది. I'll finish in another half an hour. ఒక 30 నిమిషాలు ముగిస్తా. She got cheated. అక్కడ She మోసపోయాడు. comes and gives the fruit to the Adam. ఆ పండుని తీసుకొచ్చి అవ్వకి ఇస్తుంది. Now when she gave the fruit, ఒక పండు ఇచ్చిన తర్వాత you think immediately he ate the fruit? ఒక వెంటనే ఒక పండుని తిన్నారు అనుకుంటున్నారు? వెంటనే తిన్నాడా ఆదాము? Love is there, ప్రేమ ఉంది, but fear also is there. దేవుని యొక్క భయం కూడా ఉంది. Correct? అవును కదా? So maybe it would have taken many days. తిన్ను కరెక్ట్, తిన్ను అది చాలా- వద్దు తిన్ను అట్లా చెప్పి ఫైనల్లీ ఇది పండు ఇవ్వగానే ఆదం తినలేదు. ఇది చాలా రోజులు అయిండొచ్చు. నువ్వు తిను అంటే ఆదము వద్దు అన్నాడు. అవ్వ నువ్వు తిను అంటే ఆదము చివరికి తినాల్సి వచ్చింది. what happened? ఏం జరిగింది? She forced. బలవంతం చేసింది. Listen to me. వినండి. Many things in the families are going wrong because wives are forcing husband to do. కుటుంబంలో చాలా విషయాలు తప్పుగా ఎందుకు జరుగుతున్నాయి అంటే భార్యను భర్తని బలవంతం చేస్తున్నారు, Or husbands are forcing wife to do. లేకపోతే భర్త భార్యని బలవంతం చేస్తున్నారు. Don't make husband or wife to do wrong things. భర్తని కానీ భార్యని తప్పుడు చేసే విధంగా బలవంతం చేయండి. Eating fruit is right or wrong? ఒక పండును తినడం తప్పు కాదా? చూడండి తప్పు కాదు. Right. Eating fruit was right or wrong? తప్ప Wrong. She would not have frozen, right? బలవంతం చేయకూడదు కదా? Why did she force? ఎందుకు బలవంతం చేసింది? You understand? అర్థమవుతుందా? Don't force for the wrong బలవంతం thing. తప్పుడు విషయాల కోసం బలవంతం Force for చేయండి. the right thing. సరైన విషయాల కోసం బలవంతం చేయండి. It's not about wife. భార్య కోసమే It's కాదు, about both of them. ఇద్దరి పట్ల Force for the right thing. Don't force for the wrong thing. సరైన విషయాల కోసం బలవంతం చేయండి కానీ తప్పుడు విషయాల కోసం బలవంతం చేయకండి. Amen. ఆమేన్. Okay. Now what happened? ఇప్పుడు ఏం జరిగింది? He ate the fruit. ఆయన పండును తిన్నాడు. So what happened? ఏం జరిగింది? The love of wife overtook the fear of God. అక్కడ దేవుని భార్య యొక్క భయము, భార్య యొక్క బలవంతం దేవుని యొక్క భయం లేకుండా చేసింది. He ate the fruit. అక్కడ Listen. పండును తిన్నాడు. Let the children play, shout. You listen. మీరు వినండి, పిల్లలు ఏమైనా చేయండి. What happened? ఏం జరిగింది? He ate the fruit. పండును తిన్నాడు. When he ate the fruit, పండును తిన్న తర్వాత they committed sin. వారు పాపం చేశారు. Hallelujah. హల్లెలూయా. So when they committed sin, పాపం చేసిన తర్వాత God came. దేవుడు వచ్చాడు. Adam, where are you? ఆదాం ఎక్కడున్నావు? So they were hiding. వాళ్ళు దాక్కుని Then ఉన్నారు. what happened? తర్వాత ఏమైంది? Let's go further. ముందుకు వెళ్దాం. God came to know they ate the fruit దేవుడికి తెలిసి వచ్చింది వాళ్ళు పండును and తిన్నారని. they disobeyed వాళ్ళు God. దేవుడికి అవిధేయత So కలిగించి God cursed Adam, Eve, serpent and the earth. దేవుడు ఒక భూమిని, ఒక స్త్రీని, ఒక పాముని దేవుడు ముగ్గురు శపించాడు. Hallelujah. హల్లెలూయా. So if you see amongst all the curses, ఇక మూడిలో ఒక శాపాన్ని listen, we come to the చూస్తున్నట్లయితే main point. There is one curse ఒక శాపము in this part, in particular curse. ఈ శాపంలో ఒక శాపము Right. You turn the Bible to Genesis 3rd chapter. 3వ అధ్యాయము Read 16th verse. 16వ వచనం 3వ అధ్యాయం. ఆయన స్త్రీతో నీకు ప్రయాసము, నీకు గర్భము వేదనను నీకు మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలు కందువు, నీకు భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నేను ఏలునని చెప్పాను. The English it says, then God said to woman, I will cause your labor pains in childbirth to be intensified. With pain you will give birth to the children. You will desire to dominate. Everybody say desire to dominate. Desire to dominate. Come on. Everybody say desire to dominate. Desire to dominate. You will desire to dominate your husband, but he will want to dominate you.
This is a curse. ఇది శాపం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. In other words, ఇంకో మాటలో your చెప్పాలి. desire to dominate your husband is one more translation says you want to control him. ఒక తర్జుమాలో ఏమో నీకు భర్తని గాని నీకు భార్యని గాని నువ్వు ఆధిపత్యం Everybody say చెలాయించుకుంటున్నావు. control. ఇంకోటి ఏమో ఇంకో ట్రాన్సాక్షన్ అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నావు. Loudly control. కంట్రోల్. గట్టిగా కంట్రోల్. కంట్రోల్. ఎవరు కంట్రోల్ చేయడానికి చేస్తారు? ఎవరిని అదుపులో పెట్టాలనుకుంటారు? Woman. స్త్రీ. What is this? ఏంటి? This is a curse. శాపము. Hallelujah. హల్లెలూయా. Woman want to control husband, but it is written, but he will dominate her. ఇక స్త్రీ అనేది భర్తని అదుపులో పెట్టాలనుకుంటుంది కానీ ఆయన ఆమె మీద ఆధిపత్యం చూపిస్తుంది. Means అంటే woman wants to control husband, but husband wants to control husband. Both are curse. భార్య భర్తని అదుపులో పెట్టాలనుకుంటుంది, భర్త భార్యని ఆ భార్య మీద ఆధిపత్యం చేయాలనుకుంటాడు. ఈ రెండు కూడా తప్పే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You see in families. కుటుంబంలో చూడండి Nowadays what is happening? ఏం జరుగుతుంది అంటే I want to control. నేను ఆధిపత్యం I want the చెలాయించాలనుకుంటున్నాను. control. నేను ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాను. Mother-in-law should be in my control. అత్తగారు నా కంట్రోల్లో ఉండాలి. Father-in-law should be in control. మామగారు నా అదుపులో ఉండాలి. Sister-in-law, brother-in-law should be in ఒక control. బావగారు కానీ My children should be in control. పిల్లలందరూ నా My అదుపులో husband ఉండాలి. should be in control. నా భర్త నా అదుపులో ఉండాలి. అట్లా చూడండి ఆ ఫ్యామిలీలో పీసే లేదు. There is no peace in those families. In that kind of families. Am I right? కరెక్టే చెప్తున్నా. Where the control of lady is there, that family is not in peace. ఎక్కడైతే ఒక స్త్రీ అనేది ఒక అదుపులో ఆ కుటుంబం అనే స్త్రీ యొక్క అదుపులో ఉందనుకోండి ఆ కుటుంబము సమాధానంలో ఉండదు. Where the control of a husband also is there, there is no peace. భర్త ఒక ఆధిపత్యం ఉన్న భర్త ఒక అదుపులో ఉన్న సరే అక్కడ కూడా సమాధానం ఉండదు. Hallelujah. హల్లెలూయా. I have a good news for you. మంచి వార్త నా దగ్గర ఉంది. Bible says బైబిల్ సెలవిస్తుంది in Galatians 3rd chapter. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. Sean, Galatians 3rd chapter. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13th chapter, 13th verse. 3వ అధ్యాయము 13వ వచనం. 14. 3 Yeah. 13 14. Galatians 3, 13, 14. 3 13 14 గలతీయులు. If you got it, you can read for me. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనలకు లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రముకు శాపం నుండి విమోచించాడు. Hallelujah. హల్లెలూయా. Listen, I will read for you. It says, దీనికోసం చదువుతాను. Christ has redeemed us from the curse. Everybody say redeemed from the curse. Redeemed from the curse. Loudly, loudly, everybody say redeemed from the curse. శాపం నుంచి విమోచించాడు. Loudly, everybody say I am. One brother, wait. I am. No. I am. Redeemed from the curse of the law. I am redeemed from the curse of the law. Christ has redeemed me. క్రీస్తు నన్ను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించారు. క్రీస్తు నన్ను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించారు. Hallelujah. Hallelujah. That means అంటే domination of wife is a curse and domination of a husband is a curse is broken. భర్త యొక్క ఆధిపత్యము స్త్రీ యొక్క ఆధిపత్యము ఇద్దరి యొక్క శాపం అనేది విరగొట్టబడింది. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. Everybody say I'm curse free. అందరూ చెప్పండి. I am curse free. Tell you been good. Come on, everybody say I am curse free. I am curse free. I am curse free. I am curse free. Nobody can dominate me. Nobody can dominate me. Only Christ. Only Christ. Hallelujah. Hallelujah. Now the curse is broken. ఇక్కడ శాపం అనేది విరగొట్టబడింది. You are curse free. ఇప్పుడు మీ శాపం నుంచి స్వేచ్ఛగా ఉన్నారు. Now get this point. వినండి. If the domination curse is broken, ఒకవేళ ఆధిపత్యం అనే ఆ శాపము విరగొట్టబడింది అంటే what should be there? ఏముండాలి? What should be there? ఏముండాలి? Submission to each other should be there. Very good. ఇద్దరు ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి ఇంకా ఉండాలి. ఏముండాలి? లోబడి ఉండాలి. ఏమన్నాయో? ఇంకా Christ should be the head. Like Christ is the head now. Domination is broken. Christ is the head. Now what should be there? If the domination is broken. One is brother told submission. ఆధిపత్యం అనేది ఉండకూడదు. అన్న ఒకటి చెప్పారు లోబడి ఉండాలి.
ఇంకేంటి? Respect. Okay, very good. మర్యాద, Huh? Understanding? Very good. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఉండాలి, Love? Very ప్రేమ good. ఉండాలి, నమ్మకం ఉండాలి. Very నమ్మకం good. ఉండాలి. Those are not understanding, everything is there in your life. Huh? Is it like that? ఆ విధంగా Come on, come on. చెప్పండి చెప్పండి. If domination is broken, Christ is the head. Love is the center thing. Then respect, submission, understanding, namakam, faith, equality. సరి అయిన విధంగా ఉండాలి. సరైన ఇద్దరు కూడా లోబడి ఉండాలి. Equality is very important. సమానత్వం, సమానతే. సమానత్వం. ఇంకా ఇంకా సమాధానం. If you don't talk also, సమాధానం. సమాధానం కలిగి ఉండాలి. I will take that all in the next series. అన్ని కూడా తర్వాత చెప్తాను. వేరే వచ్చే సిరీస్. I'm telling you, family teaching is so beautiful. Every bit what we are going to hear, every bit of point is important. కుటుంబం ఆశీర్వాదం యొక్క అంశం ఏదో రోజు వింటూ ఉంటాం సిరీస్ లో, ప్రతి అంశం కూడా చాలా ముఖ్యమైనది. Hallelujah. హల్లెలూయా. Right now, the curse is broken. శాపం అనేది విరగొట్టబడింది. Now, when the domination is gone, ఆధిపత్యం what should తీసివేసినప్పుడు happen in our మన life? జీవితంలో ఏం జరగాలి? That we are going to see next. Blessing. అది వచ్చే వాళ్ళ చూసుకుందాం. Blessings of Abraham is there if the curse is broken. శాపం అనేది విరగొట్టినప్పుడు అబ్రాహాముకు ఆశీర్వాదాలు ఉంటాయి. In blessing of Abraham is, దేవుడు అబ్రాహాముకు ఆశీర్వాదాలు అంటే one of the blessing of Abraham is, అబ్రాహాముకు ఒక ఆశీర్వాదం ఏంటంటే who came? Ishmael came. ఇస్మాయిల్ వచ్చాడు. We are not going to do all those అది things. మనం చేయండి. But now, వినండి. I want a little stress about suitable helper, and then we'll finish. సాటి అయిన సహాయం గురించి కొంచెం చెప్పి Do we ముగిస్తాం. have time? Extra time? సమయం ఉందా? కొంచెం సమయం ఉందా? కొంచెం సమయం. No, how much time I have? ఎంత సమయం ఉంది? We don't know at what time we started, but I want to finish in time. ఏ సమయానికి మనం ప్రారంభించామో తెలియదు కానీ సరైన సమయం ముగించాలనుకుంటున్నాను. Okay? Today we have Teja's birthday. We have to celebrate his birthday also. తేజ బర్త్డే కూడా ఉంది, బర్త్డే కూడా మనం సెలబ్రేట్ చేయాలి. Okay? Right. So everybody say suitable helper. అందరూ చెప్పండి సూటబుల్ హెల్ప్. Now the suitable helper. Suitable helper. Let's turn our Bible. బైబిల్ చూస్తున్నాము. Now the Bible says, బైబిల్ సెలవిస్తుంది the word suitable helper in Hebrew means Azer Nigido. సాటి అయిన సహాయము అంటే అక్కడ హెబ్రూలో Azer Nigido. అజర్ నికిడో అని అర్థం. A-E-Z-E-R. A-Z-Z-E-R. A-Z-E-R. A-Z-E-R. K-E-N-I-D-I-G-O. Azer Nigido. అజర్ నికిడో. Hallelujah. Hallelujah. Everybody say Azer Nigido. అజర్ నికిడో. Alright, listen to me. Immediately go to mobile now. మీరు Listen to me first. నేను చెప్పేది వినండి. What is this Azer Nigido saying is? అజర్ నికిడో అంటే అర్థం ఏంటంటే Listen to me carefully. చాలా జాగ్రత్తగా వినండి. You know the exact meaning of the Azer Nigido is, అజర్ నికిడో అనే సరైన అర్థం ఏంటంటే listen carefully. చాలా జాగ్రత్తగా It వినండి. says rescuer. Rescuer. కాపాడేవాడు. Hallelujah. హల్లెలూయా. Supporter. Supporter. Support. And that is help. Support. ప్రోత్సహించడం. Alledede. Encourage. Okay. Depending. Okay. Dependency. ఆధారం. Mother. All right. Strength. బలం. Counterpart. ఒక Counterpart means giving the opposite action. ప్రతిస్పందన ఇవ్వడం. Then corresponding. ఇద్దరు కలిసి Equal answer giving. Responding to. ఇద్దరు కలిసి సరైన ఒకటే విధంగా కలిసి పనిచేయడం. Compatible. అంటే సాటి అయిన సహాయం. Correct? Standing opposite. ఎదురెదురుగా నిల్చోవడం. Equality. సమానత్వం. Partnership. భాగస్వామి. Sahabhagita. భాగస్వామి. You understood partnership? పార్ట్నర్షిప్ అర్థమవుతుంది. Okay. Now listen. వినండి. Now listen. I'll finish with this. దీంతో ముగిస్తాను. What is exactly Azer Nigido?
ఇక అసలు నీకిడు అంటే అర్థం ఏంటంటే మీరు ఇట్లా Listen. వినండి. Asset Nikido means. అసలు నీకిడు అంటే Listen, if you understand, brother, in this point you should not go anywhere. You didn't hear the marriage message. That's why I'm telling you. Listen. వినండి. Asset Nikido means అసలు నీకిడు అంటే she is equal to you. He is equal to her. భర్త భార్యకి సాటి సమానంగా ఉంటాడు, భార్య భర్తకి సమానంగా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In other words, ఇంకో మాటలో in which area, Rajendra, in which area husband is less, she will be a woman who will complete him. ఏ రంగంలో అయితే ఏ రంగంలో అయితే ఒక భర్త గాని భార్య గాని తక్కువగా ఉంటారో దాంట్లో భర్త భార్యకి సాయం చేస్తూ ఉంటారు. What are you thinking your wives, man? మీరు భార్యని ఏమనుకుంటున్నారు? What are you thinking? మీరు ఏమనుకుంటున్నారు భార్య If గురించి? you are thinking something wrong, ఒకవేళ తప్పుగా అనుకున్నట్లయితే today I must change. ఈ రోజు నుంచి మార్చుకోండి. Your wife is the one who will support you in which you are less. మీరు ఏ స్థితిలో అయితే తక్కువగా ఉన్నారో ఆ స్థితిలో మీకు భార్య మిమ్మల్ని మీకు ఆధారంగా ఉంటుంది, సహాయం చేస్తుంది. Don't think like the world. ప్రపంచంలో ఆలోచించకండి. World has different way, man. ప్రపంచానికి వేరే మార్గాలు ఉన్నాయి, Your way is different. మన మార్గం What వేరు. God is thinking for you that your partner should be is in which area you are less, she is gonna be a support to you. దేవుడు ఏ విధంగా అనుకుంటున్నారో మీరు దేంట్లో తక్కువగా ఉన్నారో దాంట్లో మీకు భర్త లేకపోతే మీ భార్య మీకు సహాయం చేస్తూ In ఉంటారు. whichever area you are less, she will be completing in you. ఏ రంగంలో అయితే మీరు తక్కువగా ఉన్నారో దాంట్లో మీకు భార్య మిమ్మల్ని పరిపూర్ణంగా మిమ్మల్ని Now you don't చేస్తుంది. know 2 plus 2. What is 2 plus 2? మీకు రెండు అంటే ఏంటో మీకు తెలియదు. She will tell అప్పుడు మీకు సహాయం 2 చేస్తుంది. plus 2 is 4. 2 4 అంటే ఇలా చెప్తుంది. Like that, ఆ విధంగా you don't know so many మీకు things. చాలా విషయాలు తెలియదు. She will tell you those things. ఆ విషయాలు మీకు చెప్తుంది. She will be that kind of a support. అటువంటి సహాయంగా మీకు భార్య You ఉంటుంది. only know everything. That means that is wrong. నీకే మొత్తం తెలుసా? అది తప్పు. I don't understand. అర్థమవుతుందా? Hallelujah. Some husbands are there. Sometimes- Whenever wife wants to make husband understand, hey, ज़्यादा होशियार मत बन. కొంతమంది భర్తలు ఉంటారు, భార్య ఏమైనా చెప్తున్నాడు నువ్వు ఎక్కువ తెలుగు చూపించమంటారు. మీరు కాదు. మీరు కాదు, Others. వేరే వాళ్ళు. Hallelujah. హల్లెలూయా. So everybody say, అందరూ చెప్పండి. she is one who completes me. She is the one who completes me. What happened? Hallelujah. Come on, everybody. She is the one She is the one who completes me. who completes me. Brother Vijay brother, bolo. She is the one She is the one who will complete me. who completes me. Listen. Many people are looking for other women who will complete him. చాలా మంది వేరే స్త్రీల కోసం చూస్తున్నారు, ఎవరైతే వారిని పరిపూర్ణంగా చేస్తారు. Hey, you are about to marry. You hear this? Slowly want to go. If you don't start your life right, you will not end your life right. సరైన విధంగా మన జీవితాన్ని ప్రారంభించకపోతే సరైన విధంగా ముగించలేదు. Hallelujah. హల్లెలూయా. You will not finish, not end. You will not finish. అసలు ముగించలేదు. Okay. Solomon, you also here? Right. So, who is she? ఎవరు తను? She is the one who completes you. ఆ స్త్రీ మిమ్మల్ని పరిపూర్ణంగా చేస్తుంది. Are you happy? సంతోషంగా Are you ఉన్నారు? happy? సంతోషంగా ఉన్నారు? Sisters? Yes. స్త్రీలు Brothers, don't worry. నేను అన్నది పురుషులు కూడా అడుగుతాను. Now you stand like this. అప్పుడు Opposite each ఎదురుగా నుంచోండి. other. What is this? ఇదేంటి? What is this? ఇదేంటి? Opposite. Huh? ఎదురుగా నుంచోండి. Asset negative is అసలు నీకు అంటే in whichever area ఏ రంగంలో అయితే he is strong, ఆయన బలంగా ఉన్నాడు she will support him. ఆ She will support him. ఆ స్త్రీ సహాయం In చేస్తుంది. whichever area ఏ రంగంలో he అయితే is not able to, she will help you. ఏ రంగంలో అయితే ఆయన చేయలేకపోతూ ఉన్నాడో ఆ రంగంలో ఒక స్త్రీ ఆయనకి సహాయం చేస్తుంది. పూర్తిగా Everyone say, చేస్తుంది. she is my helper. అందరూ చెప్పండి, షీ ఇస్ మై హెల్పర్. She is my helper. She is my helper. I will take stick now loudly. She is my helper. She is my helper. What happened? Voice is not coming. She is my helper. I am his helper. స్త్రీ నా సహాయం. Hallelujah. హల్లెలూయా. Now when you are standing
side by side, you make complete your husband. When you're standing opposite each other, you are a helper to him. Now you stand opposite. మీరు పక్క పక్కన నుంచోడంగా పూర్తి చేస్తూ ఉండొచ్చు, ఎదురెదురుగా నుంచోడం ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. किधर किधर बहुत जाए ఏంటి సపోర్ట్ సపోర్ట్ ఏమైనా అయిందా ఇంత పరిచయం చెప్తున్నా మీరు రైట్ నౌ వాట్ ఇస్ దిస్ ఇదేంటంటే కౌంటర్ పార్ట్ అంటే what is ఎదురు counter part is anything anybody wants to harm him ఎవరైనా ఏమైనా భర్తకి హాని by చేయాలనుకుంటే which he cannot rescue himself దాని ద్వారా నుంచి ఆయన రక్షించుకోలేడు, అక్కడి నుంచి she will attack ఆ స్త్రీ అక్కడి నుంచి అటాక్ చేస్తుంది. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. she is his counterpart ఆ యొక్క స్త్రీ అనేది భర్తకి ఎదురుగా భాగస్వామ్యం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. whatever comes to attack her ఆమెకి ఏదైనా హాని చేయడానికి వస్తే what he will do ఈయన ఏం చేస్తారు? attack her ఈయన అక్కడ అడ్డుపడతారు. ఆయన వదిలేదు కానీ వదిలేయడు, he will be strong for her ఆయన దానికి ఎదురుగా నుంచుంటాడు. you understand అర్థమవుతుందా? what is husband wife relationship భర్త భార్య ఎలా he ఉంటుంది? will be counterpart for him she will be counterpart for him భర్త భార్యకి ఎదురుగా ఉంటాడు, భార్య భర్తకి ఎదురుగా ఉంటాడు. hallelujah హల్లెలూయా. both protect each other ఇద్దరు భద్రపరచుకుంటారు, nobody can touch ఎవరు కూడా తాకలేరు. Amen. ఆమేన్. don't nod your head say amen Amen. hallelujah Hallelujah. when both of them protect each other ఎవరు ఇద్దరు no భద్రపరచుకుంటారు, one can touch them ఎవరు కూడా వారిని no తాకలేరు, one can harm them ఎవరు కూడా హాని చేయలేరు. hallelujah హల్లెలూయా. today ఈరోజు many people are there చాలా మంది ఉన్నారు thinking how they can separate husband and wife భార్యని భర్తని ఏ విధంగా విడదీయాలని అనుకుంటూ who are ఉన్నారు. they who are they ఎవరు? our near people మన చాలా దగ్గర వాళ్ళే. but you should understand మీరు అర్థం చేసుకోవాలి, you are made one by God మీరు దేవుని ద్వారా ఏకంగా no చేయబడ్డారు, one can separate you ఎవరు కూడా మిమ్మల్ని వేరుగా that is why చేయలేరు. it is written in Mark book of Mark ఎందుకంటే మార్కు సువార్త what the గ్రంథంలో Lord has joined no one can separate them దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు కూడా వేరుపరచలేడు. hallelujah హల్లెలూయా. everybody say Azar Nigido అసలు నికిడు అని చెప్పండి. Azar Nigido who is Azar Nigido అసలు నికిడు అంటే one who completes us ఎవరైతే మనం one who పరిపూర్ణంగా helps చేస్తారో, మనకి సహాయం us one చేస్తారో, who will be a counterpart మనకి ఎదురెదురుగా నుంచుంటారు. hallelujah హల్లెలూయా. hallelujah హల్లెలూయా. listen to me I'm telling you in husband and wife భార్య relationship భర్తలో భార్య భర్త సంబంధం nobody is superior nobody is lower ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, nobody is superior and inferior ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా తక్కువ కాదు. you are equal మీ అందరూ కూడా సామాన్యంగా ఉంటారు, సమానంగా ఉంటారు. hallelujah Hallelujah. come on everybody say to each other husband and wife భార్య భర్తకి ఇద్దరు కలిసి పక్కన పక్కన చెప్పండి, we are equal మనము hey chappu you have to choose you have to see their eyes and tell మీకు భర్తని మీకు భార్యని చూసి చెప్పండి. చూసి వేరే భర్తకి కాదు వేరే భర్త కంటే నేను ఇక్కడ ఉన్నాను మీ భర్త బాధ మీకు చూడండి చూడండి భర్తని మీ భార్యని చూసి చెప్పండి. చూడండి నేను మీ ఇద్దరు ఈక్వల్ మేమిద్దరము మేమిద్దరము సమానంగా ఉన్నాము. ఇంకొకసారి ఏంటి నాకు చూసి చెప్పండి నన్ను చూసి చెప్తున్నారు, మీ భార్య భర్త ఇద్దరు చూస్తూ చెప్పండి. ఇంకొకసారి మనం come on everybody both of you look at us look into your eyes look వాళ్ళ కళ్ళలో చూడండి. Ah, నేను నేను నీకు సమానంగా ఉన్నాను, మీరు నాకు సమానంగా ఉన్నారు. amen ఆమేన్. hallelujah హల్లెలూయా. understand something అర్థమవుతుంది ఏమైనా? after hearing this ఇది విన్న తర్వాత if you come and tell me any problem in your life మీ కుటుంబంలో ఏమైనా సమస్య ఉందని చెప్పినట్లయితే you don't know how I am నేను ఏ విధంగా ఉన్నానో మీకు తెలియదు. ah? hallelujah హల్లెలూయా. why I'm saying all this ఎన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, devil wants to disturb our family ఒక అపవాదికి మన కుటుంబాన్ని డిస్టర్బ్ చేయాలనుకుంటూ you ఉంటాడు. have to understand మీరు అర్థం చేసుకోవాలి, you both are one from now మీరు ఆ పెళ్ళైనప్పటి నుంచి మీ ఇద్దరు ఏకమై ఉన్నారు. amen ఆమేన్. hallelujah హల్లెలూయా. there are so many confusions so many misunderstandings so many things have gone wrong we have to set it right మన జీవితంలో చాలా తప్పుగా అర్థం చేసుకున్నామో, చాలా తప్పుగా జరిగి ఉండొచ్చు, కానీ అన్ని మనం సరి చేసుకోవాలి. hallelujah హల్లెలూయా. I would say Azar Nigido
అందరూ చెప్పండి అసలు నీకిడో. Asanigido. అసలు నీకిడో. Hallelujah. Hallelujah. Amen. Amen. Don't ever see your life partner lesser than you. ఎప్పుడు కూడా మీకు భాగస్వామిని తక్కువగా చేసి చూడకండి. She is not there to dominate you, neither he is there to dominate you. You both are there for each other to love, to live together, to make you happy, make your family happy. భర్త భార్యని ఆధిపత్యం చూపించడానికి లేదు, భార్య భర్త మీద ఆధిపత్యం చూపించడానికి కాదు. ఇద్దరి కలిసి సంతోషంగా జీవించడానికి, ప్రేమించడానికి, ఇద్దరు కలిసి జీవించడానికి మీరు ఉన్నారు. Amen. Amen. Hallelujah. Hallelujah. Oh, thank you, brother. Salvation Sita. శ్రీమతి గారికి అందరికీ వందనాలు. Clap your hands together. మీరు చెప్పండి పక్కన. Hallelujah. Hallelujah. Did you learn something? ఏమైనా నేర్చుకున్నారా? Did you learn? నేర్చుకున్నారా ఏమైనా? हाँ, brother, कुछ तो बोलो नहीं बोल के చెప్పండి. कैसा मालूम पड़ा? నేర్చుకున్నారా లేదా? हाँ, నేర్చుకున్నారా? Yes. Hallelujah. Hallelujah. Did you know who is your nigido? Hazard nigido? హజర్ నీకిడో ఎవరో తెలుసు? మీ హజర్ నీకిడో. What is your hazard nigido? మీ హజర్ నీకిడో అంటే ఏంటి? Don't see your life partner the way the world sees. ఏ లోకము ఏ విధంగా తమ భాగస్వాములను చూస్తుందో ఆ విధంగా మీరు మీకు భాగస్వాములను कंट्रोल में చూడకూడదు. रखना रे बोले तो गया काम से कंट्रोल में रखना ఆ అదుపులో పెట్టుకోవాలంటే అక్కడ మీ జీవితం అక్కడ means అయిపోతుంది. your family life will be out of control. అంటే మీ జీవితం అనేది దేవుని యొక్క అదుపులో ఉండదు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Shall we stand up? మనమందరం లేచి నిల్చుందాం. Thank you, Lord Jesus. యేసయ్య మీకు వందనాలు. Thank you, Lord. Next time in the family meeting, we will leave all our children outside. Okay? Somebody who is not married will take care of them. వచ్చేసారి వచ్చే నెలలో మళ్ళీ ఆశీర్వాదకుడు పెట్టుకున్నప్పుడు మనకు పిల్లలు అనేది బయట ఉంచుతాము. ఎవరైతే పెళ్లి కాలేదో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు. Amen. Let's మనం ప్రార్థించాం. close our eyes. Let's all lift up our hands and say thank you, Jesus, మనం అందరం చేతులు పైకి లేదు for revealing us the truths of ఇక the word of God. సత్యాలు దేవుని యొక్క వాక్యం ద్వారా ఇక సత్యాలు బయలుపరచడానికి తొందరగా చేసుకుంటాం. Hallelujah. Come on. Thank you, Lord. అందరికీ చెప్పండి యేసయ్య మీకు వందనాలు. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Come on, everybody. అందరూ open కూడా your చెప్పండి. mouth. మీకు నోరు తెలుసు. Thank you, Jesus. యేసయ్య మీకు వందనాలు. యేసయ్య మీకు Thank వందనాలు. you, Jesus. Hallelujah. Hallelujah. Lift your hands ఇక properly. చేతులు పైకి లేపు సరిగ్గా You are lifting your hands to the one who created you. ఎవరైతే మిమ్మల్ని సృష్టించున్నారో ఆయనకి మీరు చేతులు Don't feel చూపిస్తున్నారు. shy or don't feel ashamed of lifting your hands to your creator. మీకు సృష్టికర్తకి చేతులు లేపి చూపించడం వల్ల సిగ్గుపడకండి. Thank you, Thank Lord. you, Thank you, Lord. Jesus. Thank you, Lord. Hallelujah. సిగ్గుపడకండి. Thank you, Lord. Jesus. Thank you, Lord. Hallelujah. Loving Heavenly Father, we come to you in the name of Jesus. ప్రియ పరలోకమైన తండ్రి యేసుక్రీస్తు యొక్క నామములో మీ ఎదురుకు వస్తూ ఉన్నాము. We give you all glory, honor, and మీకు praise. సమస్త మహిమ వందనం Father, we తెలియజేస్తున్నాము. thank you, Lord, for speaking to us through your word, bringing us the deeper truths which we never knew, O కాబట్టి God. మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తెలియజేసుకున్నాను తండ్రి. మీకు వాక్యం ద్వారా రహస్యాలు మాకు బయలుపరిచినందుకు వందనాలు And I తెలియజేస్తున్నాను. pray in the name of Jesus. యేసుక్రీస్తు నామములో Everyone ప్రార్థిస్తున్నాము. who have heard the word, ఎవరైతే అందరూ వాక్యం విన్నారు, let your word deeply be rooted in their hearts. ఇక వాక్యం అనేది మా అందరి హృదయంలో బలంగా నాటబడును గాక అని And ప్రార్థిస్తున్నాను. I pray every work of the devil trying to steal the word from your children's heart, I bind its power, paralyze it in the name of ఇక Jesus. పిల్లల హృదయంలో ఇక వాక్యాన్ని దొంగలించడానికి ప్రతి ఒక్క సాతాను యొక్క ప్రణాళిక వాళ్ళ ఆలోచనలు యేసు నామములో గద్దిస్తున్నాను. And I pray in the name of Jesus. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Everyone who have heard the word and who are going to hear the word, I pray let their family life be set in order in the name of Jesus. ఎంతమంది అయితే వాక్యం విన్నారో, ఎంతమంది అయితే వాక్యం వినబోతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని సరిగా చేసుకుంటారు కాకని పలుకుతున్నారు. Every wrong principles of family that is Lord deeply deposited in your children's heart, I uproot them in the name of Jesus. ఇక పిల్లల హృదయంలో ఏదైతే బలంగా నాటపడే దేవుని వాక్య ప్రకారంగా కాకుండా ఏదైతే వేరుగా బలంగా నాటపడే యేసు నామములో వేరుతో పెలికి వేస్తున్నాను. So that Lord their life will come in order in the name of Jesus. దాని ద్వారా వాళ్ళ జీవితం అనేది ఒక క్రమంగా వస్తుందని In ప్రార్థిస్తున్నాను. the name of Jesus I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Every confusions, every disturbing things be gone from their life. వాళ్ళ జీవితం నుంచి ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ కానీ ప్రతి ఒక్క కన్ఫ్యూజన్ కానీ యేసు నామములో వెళ్ళిపోను కాక అని Let the ప్రార్థిస్తున్నాను. truth of God దేవుని యొక్క సత్యము settle in their వాళ్ళ hearts హృదయంలో నాటబడింది so that their life will be settled. దాని ద్వారా వాళ్ళ జీవితము సరైన చేయబడుతుంది. Every work of the devil trying to bring disturbance in family, I break its power in the name of Jesus. కుటుంబంలో ఆ డిస్టర్బెన్స్ తీసుకొస్తారనుకునే ప్రతి ఒక్క సాధన యొక్క ప్రణాళికను యేసు నామములో గద్దిస్తున్నాను. I release the peace of God, దేవుని యొక్క సమాధానాన్ని విడుదల the చేస్తున్నాను. joy of God, దేవుని యొక్క ఆనందాన్ని విడుదల the love చేస్తున్నాను. of God దేవుని యొక్క ప్రేమను విడుదల into చేస్తున్నాను. their hearts and minds and lives in the name of వాళ్ళ Jesus. హృదయంలో వాళ్ళ మనసులో యేసు నామమును నాటుతున్నాను. So their lives will change, their families will change. దాని ద్వారా వాళ్ళ జీవితాలు
మారితే వాళ్ళ కుటుంబంలో మారుతాయి. If the families are changed, our colonies are changed. ఎప్పుడైతే కుటుంబంలో మారితే మా కాలనీస్ అని If మారుతాయి. our colonies are changed, our communities are మా changed. వీధి మారినప్పుడు మా చుట్టుపక్కల అంతా కూడా మారుతున్నాయి. If our communities are changed, our town will change. మా కమ్యూనిటీ మారినప్పుడు మా చుట్టుపక్కల పట్టణం అంతా మారుతున్నాయి. Which will result in the change of our nation. దాని ద్వారా మా దేశం బాగుపడుతుంది. Let your word మీకు వాక్యం work in your children's మీకు life. పిల్లలు హృదయంలో పనిచేయదు కాక. Thank you, Lord, for speaking to మీరు us. మాతో మాట్లాడినందుకు We give you వందనాలు. all glory on it. మీకు సమస్త మహిమ వందనాలు In Jesus' చేస్తున్నాము. mighty name. యేసు అతిశేషమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Glory to Jesus. యేసుకి మహిమ కలుగును గాక. Are you blessed? మీ అందరూ ఆశీర్వదించబడ్డారా? Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Listen to me carefully. జాగ్రత్తగా వినండి. Listen. Next month we are going to have again family blessing meeting. వచ్చే నెల మళ్ళీ ఫ్యామిలీ డ్రెస్సింగ్ మీటింగ్ మనం Why we will have? ఎందుకు పెడతాము? Because ఎందుకంటే not amongst, though we will be celebrating Christmas, క్రిస్మస్ మనం చేసుకున్నా సరే we will still be running our families. మా కుటుంబంలో మనం We'll be still living in our మన families. కుటుంబంలో మనం జీవిస్తున్నాం. For that we need, strong teaching for the family. దానికి ఆ కుటుంబంగా చేసుకోవడానికి ఆ సరైన పునాదులు కావాలి. Hallelujah. Hallelujah. So what are we going to do? మనం ఏం చేయబోతున్నాం? We will decide tomorrow itself. రేపే మనం నిర్ణయించుకుందాం. Which Saturday we will have the family meeting. ఫ్యామిలీ మీటింగ్ మళ్ళీ ఇంకో శనివారం ఎప్పుడు పెట్టుకుందామో రేపే నిర్ణయించుకుందాం. Amen. ఆమేన్. Even brother Arulya Raj is ready to come and teach on marriage and family. ఆ కుటుంబం పట్ల వివాహం పట్ల ఆరోగ్య రాజు కూడా So I think we are going to have this family teaching regularly every month. నేను అనుకుంటున్నాను ఇక్కడి నుంచి ప్రతి ఒక్క నెల కుటుంబం ఆశీర్వాదం మీటింగ్ So what are we going to do is మనం ఏం చేయబోతున్నాం? invite new families. కొత్త కుటుంబంని ఆహ్వానించండి. Amen. ఆమేన్. Will you invite? ఇన్వైట్ చేస్తారా? Invite new families so that every family will hear the word and be blessed. ప్రతి ఒక్క కుటుంబాన్ని పిలువడి దాని ద్వారా వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వదించబడుతుంది. Hallelujah. Hallelujah. Will you do that? మీరు అది చేస్తారా? Amen. ఆమేన్. Right. So tomorrow is the service at 10:30. రేపు సర్వీస్ 10:30కి ప్రారంభమవుతుంది. So come in time. సరైన సమయానికి రండి. Don't be delayed. ఆలస్యం చేయకండి. Hallelujah. హల్లెలూయా. So that we will start in time and finish in time. సరైన సమయం పొందించుకొని సరైన సమయానికి మనం వెళ్ళాలి. ఆమేన్. God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. Okay, let's all celebrate Teja's birthday. దేశం బట్టి మనం సెలబ్రేట్ చేసుకుందాం. And